ఓయ్ లేచినావా ఫ్రెండ్స్? ఇలా లేవగానే డైలీ మార్నింగ్ అయితే నా ఫేస్ చూస్తాడు నా ఫేస్ చూడండి, బయటికి అయితే అస్సలు వెళ్ళాడు. ఒకవేళ నేను బెడ్రూమ్లో లేకపోయినా కిచెన్లో ఉన్నా కూడా ఇక్కడ మాకు బెడ్కి ఎదురుగానే ఇగో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోలో నా ఫేస్ చూసి బయటికి వస్తాడు ఫ్రెండ్స్. మీరు కూడా మీలో కూడా ఎవరైనా మీ మమ్మీ ఫేసెస్ కానీ, మీ వైఫ్ ఫేసెస్ కానీ, మీ పిల్లల ఫేసెస్ కానీ ఎవరైనా చూస్తారా? చూస్తే తప్పకుండా మెసేజ్ చేయండి. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. ఓయ్ గుడ్ మార్నింగ్. మస్తు చెప్తున్నావులే. లే ఓకైతే వచ్చేసిన. ఇది మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నా. మనకి గ్యాస్ క్లీన్గా లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు. ఫస్ట్ నాకైతే గ్యాస్ మీద అయితే నీట్నెస్ బాగా, నాకెందుకే మాది ఒక పిచ్చి అనమాట. మార్నింగ్ లేవగానే నేను కిచెన్లోకి రావగానే ఫస్ట్ అది రసోడా మొత్తం గ్యాస్ మీద మొత్తం క్లీన్ చేసుకుంటా. చాయ్ పెడదామనేసి చాయ్ పెడుతున్నా మా మామయ్య కోసం. చాయ్ అయితే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. మార్నింగ్ లేవగానే కొంతమందికి అయితే ఫస్ట్ చాయ్ తాగాలి అని బాగా ఇది ఉంటుంది. మా మామయ్యకి అయితే చాయ్ కావాలి ఫస్ట్ లేవగానే. మార్నింగ్ ఏది పెట్టినా పెట్టకపోయినా నాకు మాత్రం చాయ్ పోయి ఉజ్జి అనేసి అయితే చెప్తాడు. నేను అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏ పని చేయను, కిచెన్లోకి వచ్చి చాయ్ పెడతా. మేమైతే బర్రెపాలు వాడకం చేస్తాం. రోజు డైలీ నైట్ వచ్చి మాకు పాలు ఇస్తాడనమాట అంకుల్. ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగే మేము చాయ్ పెట్టుకుంటాం. మార్నింగే తీసుకొచ్చి ఇద్దామనేసి అనుకుంటాడు కానీ అంకుల్ మేము మార్నింగ్ చాలా దూరం, ఇంత దూరం రావాలా అనేసి మాకు నైటే తీసుకొచ్చి పాలిచ్చి వెళ్తాడు. ఇక పాలు పోసి టీ పొడి వేస్తున్నా. ఏం చెప్తున్నా అంటే వీడియోలో మా మామయ్య షుగర్ పేషెంట్, అందుకే చక్కెర యూజ్ చేయం మేము, బెల్లం వేసి మా మామయ్యకి ఛాయ్ పెడతా అనేసి నేను చెప్తున్నా. మళ్ళీ షుగర్ వేసి ఛాయ్ తాగితే మళ్ళీ షుగర్ పెరుగుద్ది, అంతా ఎందుకు ఇబ్బంది అనేసి చాలా మంది నుంచి మేము బెల్లమే యూజ్ చేస్తున్నాం. కొంచెం వేస్తా, బెల్లం కూడా ఎక్కువ వేయను. మీలో కూడా ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారా? మీరు కూడా ఎలా ఛాయ్ తాగుతారో మాకు చెప్పండి. ఇంకేమైనా ట్రిక్స్ ఏమైనా ఉంటే కూడా షుగర్ పేషెంట్స్కి మాకు చెప్పండి. నేనైతే ఛాయ్లో అయితే బెల్లం వేసి ఛాయ్ పెడతాం మా మామయ్య కోసం. డైలీ మా మామయ్యకి అయితే మార్నింగ్ ఈవినింగ్ డైలీ 3-4 టైమ్స్ తాగుతాడు. ఛాయ్ అంటే చాలా ఇష్టం. కొంతమంది ఛాయ్ అంటే పిచ్చి అని ఉంటారు కదా. మా ఇంట్లో అయితే ఎక్కువ మా మామయ్య ఒక్కడే ఛాయ్ తాగుతాడు. మేము ఎవ్వరం తాగం. నాని తాగడు, నేను తాగా, మా అత్తమ్మ కూడా తాగదు. మా మామయ్య కోసం ఒక్కరి కోసమే నేను ఛాయ్ పెడతా. అప్పుడప్పుడు మా మామయ్య వీళ్ళు ఊకే ఛాయ్ అడిగితే పోయారా అని ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడగానే ఎమ్మటే ఛాయ్ పెట్టుజ్జి అనేసి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వంకలో అయినా ఛాయ్ ఇంకా తాగొచ్చు అనేసి అలా చెప్తూ ఉంటాడు. ఎక్కువ మళ్ళీ మనం బెల్లం వేసి ఛాయ్ పెడతాం కదా, ఆ ఛాయ్ తాగితే కూడా ఊకే వేడి. ఛాయ్ పెట్టడం అయితే అయిపోయింది. ఇక ఛాయ్ పెట్టగానే మనకున్న పని ఏముంది, బయటికి వచ్చి వాకిలి ఊడడం, మళ్ళీ వాటర్ కొట్టి మొత్తం క్లీన్ చేయడమే కదా. ఇక మార్నింగే లేచిన ఈరోజు వీడియో తీద్దామనేసి ఛాయ్ పెట్టిన గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టి బయటికి వచ్చి వాకిలి ఊడుస్తున్నా. నాకైతే ఇంతకు ముందుకైతే వాకిలి ఊడవడానికి రాదు, ఎక్కువ ఏం పని చేయకపోయేది. ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, చేయక తప్పదు కదా, ఎవరైనా చేయాల్సిందే కాబట్టి చిన్నగా నేర్చుకున్నా. ఇంకోటి ఫస్ట్ టైంలో నాకు చీపిరి కట్ట పట్టుకున్నప్పుడు నా ఏళ్ళలో ఇట్లా చీపిరి పట్టుకుంటాం కదా మనం, వేలుకి ఊకే కురిపోయేది. అట్లా చిన్నగా డైలీ చీపిరి కట్ట పట్టుకొని ఊడడం వల్ల అలవాటు అయిపోయింది. ఎక్కువ ఊడవ రాకపోయేది. ఈ కుక్క ఏంటి నా వెనకాల తిరుగుతాళ్ళు అనేసి అనుకుంటాలా, అది నాకు చిన్నప్పటి నుంచి చాలా అలవాటు. దాని పేరు గిడ్డి. నేను ఎక్కడికి పోయినా కూడా అది నాతోనే తిరుగుద్ది. చాలా అటాచ్మెంట్ నాకు దానికి. అగో చూడండి, నేను బాయ్ చెప్తా అంటే వస్తుంది ఎటు పోతా అనేసి. ఎటు పోతే అటు. నేను ఇంకేటైనా బయటికి పోయించినా కూడా చాలా ఇజ్జెత్తది. మా ఇంట్లో అయితే 3 కుక్కలు ఉన్నాయి. ఇందాక చూసిగా ఒక చిన్న కుక్క అటు పోయిందని. వెనకాల బ్లాక్ కలర్ ఉంది, అది పెప్సీ. దానికి గిడ్డి కూడా దాని కొడుకే, క్యూటీ కూడా దాని బిడ్డే, మొన్ననే పుట్టింది. మొత్తం మా ఇంట్లో అయితే 3 కుక్కలు ఉన్నాయి. ఇక బయట అయితే వాకిలి ఊడుస్తున్నా. నాకు అంత ఘనంగా ఊడడానికి రాదు. మా ఇంటి ముందు కూడా అంత చెత్త ఏమి ఉండదు, నార్మల్గా ఊడుస్తున్నా.
మొత్తం ఊడ్చిన తర్వాతకి వెళ్ళి పైప్తో వాటర్ కొడదాం అనేసి ఊడుస్తున్నా ఫాస్ట్గా. ఎవరికైనా ఊడవని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకోండి. మ్యారేజ్ అయినాకైతే ఇబ్బంది అవుతుంది. చిన్నగా ఇప్పటి నుంచి అన్నీ నేర్చుకోండి. ఒకటేసారి ప్రెషర్ పడితే మనకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను కూడా మ్యారేజ్ కాకముందుకి ఏం వర్క్ చేయకపోయేది. మ్యారేజ్ అయినాక చాలా అంటే చాలా నేర్చుకున్నా నేను. ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయినాయి. ఎప్పటికైనా మన ఆడవాళ్ళం ఒక ఇంటికి పోతే చేయాల్సిందే, చేయక తప్పదు. అది ఏ ఇంటికి పోయినా కూడా అంతే. ఇది చూడండి, నేను ఎక్కడ ఎటు పోతానని నా వెనకాలనే నిలబడి చూస్తుంది. దీనికి నాకు చాలా అటాచ్మెంట్, గిడ్డికి నాకు. దానికి మొత్తం నా స్లాంగ్ మొత్తం అర్థమవుతుంది. ఇక ఊడవడం అయిపోయింది. ఇక ఇంట్లోకి వచ్చేసిన. టీ అయితే మసిలింది. మా మామయ్యకి ఛాయ్ పోస్తున్నా. ఇంకో స్టవ్ మీద అయితే పాలు పెడుతున్నా. మేమైతే డైలీ పెరుగు బాగా తింటాం. పెరుగు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. అందులోటి బర్రె పాల పెరుగు అయితే మంచిగా గడ్డ చాలా టేస్ట్ ఉంటుంది, తీయగా. అట్లా నాకు ఛాయ్ పొంగియడం, మళ్ళీ స్లో పెట్టి, మళ్ళీ ఫుల్ పెట్టి, మళ్ళీ పొంగగానే అట్లయితే నేను బాగా చేస్తాను ఛాయ్ చేసేటప్పుడు. ఎందుకంటే జల్దీ అయిపోవాలని. మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా? చేస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఛాయ్ మసిలింది. మా మామయ్యకి ఛాయ్ పోద్దామని పోస్తున్నా. అటు సైడ్ పాలు మసులుతున్నాయి. మసలగానే అవి కొంచెం గోరువెచ్చగా ఉండగానే తోడేస్తాం. మేము ఎక్కువ నైట్ తింటాం. అందులోటి ఇంకోటి ఏంటి అంటే మా హస్బెండ్ నాని అయితే అస్సలు తినడు ఇంట్లో తోడేసిన పెరుగు. ఆయన కోసం సపరేట్గా బయట షాప్ నుంచి ప్యాకెట్ పెరుగు తీసుకొచ్చుకొని ప్యాకెట్ పెరుగు తింటాడు. ఆయనకైతే అస్సలు నచ్చదు ఇంట్లో తోడేసింది. ఇదేంటిదంటే నైట్ అట్లు పోద్దామనేసి టిఫిన్కి నానబెట్టిన, అది పులిసింది, కలుపుతున్నా. అట్లు అంటే మీలో ఎవరికైనా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అట్లు అంటే. నేనైతే డైలీ చేస్తా టిఫిన్స్. ఒక్క డే కూడా మిస్ కాదు. అది నేను ఇంతకు ముందుకి, నాకు మ్యారేజ్ కాకముందుకి మా డాడీ చాలా టిఫిన్స్ పెట్టేది. నేను ఒక 3rd క్లాస్ నుంచి 15 రూపీస్ టిఫిన్ ఉన్నప్పటి నుంచి నేను టిఫిన్ తినేది. మా మమ్మీ బాక్స్లోకి కూడా నాకు టిఫినే పెట్టేది. నేను అన్నం అస్సలు తినకపోయేది. టిఫిన్స్ అంటే చాలా పిచ్చి. మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చినాక కూడా మా అత్తమ్మ, మామయ్య వాళ్ళకి కూడా అలవాటు చేసిన. ఇప్పుడు నేనైనా తినకుండా ఉంటానేమో కానీ మా మామయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు మాత్రం మార్నింగ్ లేవగా నేను టిఫిన్ చేయకపోతే, ఉజ్జి ఈరోజు ఏంటి టిఫిన్, ఏం చేస్తున్నావు, ఏదో ఒకటి చెయ్యి అనేసి. ఇది ఒక చిన్న కుక్క పిల్ల, క్యూట్. ఇది దీనికి మొన్ననే పుట్టింది. ఒక 3 months అవుతుంది. అది కూడా నాకే అలవాటు అవుతుంది. ఎటు వెళ్తే అటు. నేను ఎక్కువ కిచెన్లో ఉంటా కదా, ఈ కుక్కలు ఊక నా దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఏదో ఒకటి వేస్తుంది, తిందాం అనేసి చూస్తూ ఉంటాయి. ఈ అట్ల పిండిలో అయితే చిన్న ఆనియన్స్ చిన్న పీసెస్ కోసి వేసిన. మంచిగా తింటా అంటే మధ్యలో ఆనియన్స్ తాకుతా అంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఆనియన్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది దోశకి. ఇది దోశ అయితే కాదు, అట్లు. నేనైతే ఒక 2 తింటా. నాకు 2తోనే ఎనఫ్ అయిపోతుంది. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెసిపీ మీకు ఎవరికైనా షేర్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి కింద. అక్క అట్లా వీడియో ఒకసారి రెసిపీ చేయండి అంటే చేస్తా. మీరు అడిగితే మాత్రం తప్పకుండా చేస్తా. అండ్ మీరేం టిఫిన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఒక 2 days 3 daysకి రుబ్బి పెడతా నేను. 2-3 days అట్లనే పోస్తా. ఎందుకంటే డైలీ ఒకటి చేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు కదా. 2 days దోశ, 2 days ఇడ్లీ, వడ, దోశ, పూరి అలా చేస్తాను నేను ఎక్కువ. అన్నం ఇట్లా మిగిలినప్పుడు అన్నం పోపు అట్లా చేస్తాను. ఇక అట్లు పోసుకొని తినడమే. తినగానే ఇక మొత్తం మనకున్న పని ఏంటిది, ఇక అన్నీ తోమేసుకోవడం అవి ఇవి ఉంటాయి కదా. పిండి బాగా కలుపుతున్నా. పిండి బాగా కలిపితే బాగుంటుంది, అంత మంచిగా కలుస్తుంది కదా. బాగా స్పూన్తో రుబ్బినట్టు చేస్తున్నా. అటు సైడ్ ఛాయ్ అయితే మసులుతుంది. ఇంకా మా మామయ్యకి ఛాయ్ పోయలేను. మా మామయ్య అయితే బయట బ్రష్ చేస్తుండు. కొద్దిసేపు ఆగురా వచ్చి బ్రష్ చేసినాక ఛాయ్ వద్దు అనేసి చెప్పిండు. ఇంకా పని చేసి ఇప్పుడు ఛాయ్ పోస్తా. వేడి మీదనే ఛాయ్ తాగుతారు కదా, చల్లగా అయితే ఛాయ్ టేస్ట్ ఉండదంట. అందుకే వేడి మీదనే ఛాయ్ పోస్తున్నా మా మామయ్యకి. 1 కప్పు డైలీ అదే కప్పుతో తాగుతాడు మా మామయ్య అయితే. డైలీ అదే కప్పు 3 times తాగుతాడు. ఒకవేళ నేను ఇంట్లో పోయకపోయినా
వద్దు, ఇంట్లో అత్తమ్మ నాని ఇట్లా తిడతారు, ఊకెందుకు చాయ్ తాగుతున్నావు, షుగర్ పెరుగుద్ది అనేసి అంటే బయటికి వెళ్ళి తాగుతాడు. ఇదేంటి అంటే అట్ల పిండి కలిపిన కదా ఇందాక, దానికోసం నేను చట్నీ వేస్తున్నా. నేను తినేది నేను మా మామయ్య ఇద్దరమే తింటాం చట్నీ. మా అత్తమ్మ కూడా తినదు, ఎందుకంటే అత్తమ్మ కిడ్నీ పేషెంట్, ఎక్కువ పల్లీలు తినదు. అందుకోసం నేను మామయ్య కోసం ఇద్దరి కోసమే చేస్తున్నా. ఇదేంటి అంటే నేను పోపు పెట్టాను, నార్మల్గా డైరెక్ట్ ఇద్దరమే కదా, పోపు ఇవన్నీ వేయించడం ఇవన్నీ ఎందుకు అనేసి మొత్తం అన్నీ మిక్సింగ్ చేసి వేయించుతా. ఫస్ట్ పచ్చిమిర్చి ఇట్లా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎందుకు ఫస్ట్ ఆయిల్ వేయాలి అంటే మిర్చికి ఏమైనా తడిగి ఇట్లా ఉంటుంది కదా, మనం ఫస్ట్ అదే ఆయిల్ పోసుకొని వేడి కాగానే ఇవి మనం కడిగి పచ్చిమిర్చి వేస్తాం కదా, చిటపట అంటుంది కాబట్టి నేను ఫస్టే పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకొని అవి కొంచెం తడి పోయినాక ఆయిల్ వేస్తా. ఆయిల్ వేసి కొంచెం ఆనియన్, జీలకర్ర ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటుంది. ఆనియన్, చింతపండు, చట్నీస్ కూడా నేను ఒకటే టైప్ చేయను, చాలా చాలా టైప్స్ చేస్తా, ఒక 4-5 టైప్స్ చేస్తా. ఎప్పుడు ఏది ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసేస్తా. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది కదా. కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిసేపు కొంచెం ఎర్రగా గోలించుకొని అవి గోలిన తర్వాతకి వెళ్ళి పల్లీలు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. బాగుంటుంది చట్నీ. పోపు లేకపోయినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమందికి పోపు పెట్టుకుంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది పోపు లేకున్నా కూడా తింటారు. ఇద్దరికి ఎందుకు పోపు మళ్ళీ వేయించడం అనేసి నేనైతే ఇట్లనే చేసేస్తున్నా. పల్లీలు వేస్తున్నా. ఇద్దరికైతే ఒక 2 గుప్పలు అయితే సరిపోతుంది మాకు పల్లీలు. కొంచెం చేస్తా, డైలీ చేస్తా చట్నీ అయితే, ఎందుకంటే ఒకటే రోజు 2-3 రోజులకి చట్నీ రుబ్బి పెడితే టేస్ట్ పోతుంది. అందుకే నేను డైలీ కొంచెం చేసుకుంటాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంతా చట్నీ అంతా బంక అంతా నాకైతే మంచిగా అనిపించదు. కొంతమంది అయితే 2-3 డేస్కి కూడా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు పోపు చేసుకుంటారు. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలా ఇష్టం ఉంటుంది కదా. నేనైతే పోపు పెట్టట్లేను, ఇట్లానే ఇన్స్టెంట్గా చేసేస్తున్నా అన్ని వేయించి. మీరు కూడా ఎవరైనా చేస్తారా ఇట్లా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగానే ఉంటుంది. మంచిగా ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకొని రుబ్బేసుకుంటే కథం చట్నీ రెడీ. అలా వేయించుకోవాలి దూరగా, బాగుంటుంది. ఇలా కూడా హోటల్ టైప్లో హోటల్లో చట్నీ కొంచెం ఎట్లుంటుంది, కొంచెం నాకైతే ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది. ఈ మొత్తం మిక్సీకి వేద్దాం అనేసి మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే వేసేస్తున్నాను. నానితో ఏదో చెప్తున్నా, వీడియో తీస్తుండు, దాంట్లో అంతా మొత్తం బయట సౌండ్ పడ్డది అనేసి అది స్టాప్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏం డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేసి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అవి వేయడం అయితే ఇంకా అయిపోయింది, మిక్సీ పట్టడమే. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పడతా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకుంటే ఎమ్మటే గ్రైండ్ అవుతుంది కదా, అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం. మా ఇంట్లో ఎక్కువ సాల్ట్ అయితే ఎవరు తినరు, నేనైతే సాల్ట్ బాగా తింటా. అందుకోసమే నాకైతే కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి సప్పగా అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఉప్పు ఎక్కువ అవుతుంది. అందుకోసం నేను కొంచెం వేసి చట్నీ వేసేసిన మిక్సీ పడదామని. కొంచెం మిక్సీ పట్టుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేస్తా. మిక్సీ సౌండ్ వస్తుంది అనేసి నేను ఆఫ్ చేసిన, అందుకే ఇస్తున్నా ఇట్లా. మీకు ఏమైనా వీడియోస్ ఇట్లా ఏమైనా కుకింగ్ లాంటివి ఇట్లా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, చేస్తా. వేడిగా పొగలు వెళ్తున్నాయి కానీ అట్లా వేయొద్దు అనేసి వీడియో కోసం అనేసి నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. నాని ఏదో ముచ్చట చెప్తాడు, బ్యాక్ కెమెరా వీడియో తీస్తుండు కదా, నానితో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి సోది వేసుకుంటూ పనులు చేస్తున్నా. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చూస్తున్నా మెత్తగా గ్రైండ్ అయిందా కాలేదా అనేసి. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఏ మోడల్స్లో చేస్తారు చట్నీస్
ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇలా ఎవరైనా చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఒక 4-5 టైప్స్ చేస్తా చట్నీస్. నానితో అయితే మాట్లాడుతున్నా. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ కాగానే ఇక నేనైతే డైలీ మార్నింగ్ లేవగానే అయితే బ్రష్ చెయ్యను. ఫస్ట్ చాయ్ పాలు వేడి చేసి టిఫిన్కి చట్నీ ఇట్లా అన్నీ రెడీ చేసినాకనే నేనైతే బయటికి పోయి బ్రష్ చేస్తా. ఫస్ట్ ఇవి చేస్తా, ఎందుకంటే లేబర్స్కి ఇట్లా వర్కర్స్ని ఇట్లా తీసుకురావడానికి మా మామయ్య బయటికి వెళ్తాడు. టిఫిన్స్ చేసి చాయ్ ఇట్లా పెట్టి చేసేస్తే మామయ్యకి పెట్టింది అనుకో ఒక పని అయిపోతుంది. మనం తర్వాత అయినా బ్రష్ చేసుకొని నిమ్మలంగా తినొచ్చు అనేసి ఫస్ట్ అయితే నేనైతే వంట రూమ్లోకి వచ్చి ఇవన్నీ చేసేసుకుంటా. మళ్ళీ లేట్ అయిందనుకో ఇబ్బంది అవుతుంది అనేసి టిఫిన్ పెట్టేస్తే ఇక తిని మా మామయ్య అయితే బయటికి వెళ్ళిపోతాడు. నాని అయితే అస్సలు తినడు. నానితో అయితే ఏం టెన్షన్ లేదు, నాకు టిఫిన్ చేసి పెట్టాలి అది ఇది అని. ఒక్కొక్కరైతే మంచిగా తింటారు. మా ఆయన అయితే ఒక పాలు పోసి బిస్కెట్ వేసి ఇస్తే తింటాడు అంతే. ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టలేను, మిక్సీ పట్టేసి గిన్నెలో అయితే పోసేసిన. ఇక పాలు కూడా వేడైపోయినాయి. పాలు కూడా బంద్ చేస్తే ఇంకా అయిపోతుంది. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక కిచెన్ పని అయిపోయింది. బయటికి వచ్చినాం అట్లా చెట్లను చూద్దామని. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు అవి ఉంటాయి. మా ఇంటి వెనకాల ఇలా గ్రీనరీ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా చల్లగాలి, మంచిగా పచ్చటి పచ్చటి వాతావరణం. ఇవి మా చెట్లు, కొబ్బరి చెట్లు. అలా వచ్చి టైం పాస్కి అలా పోదామంటే నేను కలిసి వచ్చినాం. కొంచెం మా ఇంటికి ఈ చెట్లకి కొంచెమే డిస్టెన్స్ ఉంటుంది. అన్ని చెట్లు ఉంటాయి. మాకు అప్పుడప్పుడు బోరింగ్ అనిపించిన, టైంపాస్ కాకపోయినా, ఇంట్లో బాగా ఉబ్బరిచ్చిన మంచిగా ఫోన్ పట్టుకొని వచ్చి చెట్లలో వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆ స్టూళ్ళు ఉన్నాయి కదా, ఆ స్టూల్స్ మీద కూర్చొని చెట్లను చూసుకుంటూ వాటర్ తాగి ఏమైనా తినేటి తెచ్చుకొని తిని, అవి గోడు చిక్కుడుకాయను ఇంకా ఏదో ఇంకేం వేసినాం నాని మనము టమాటా చెట్లు వేసినాం. బెండకాయ చెట్లు కూడా వేసినాం కదా, తీసేసినాం చెట్లు. బెండకాయ చెట్లు ఎక్కువ మంచి గాయట్లో అనేసి బెండకాయ చెట్లు తీసేసినాం. మొన్ననే ఇదంతా క్లీన్ చేసి మంచిగా మాకు యూజ్ అయ్యే వెజిటేబుల్స్ అన్నీ వేసిండు నాని. కొన్ని గోడు చిక్కుడుకాయలు కాసినాయి, కొన్ని ఏమో దొండకాయలు కాసినాయి. ఇక ఆ చెట్లు చూసి వచ్చినాక ఇడికి వచ్చినాం కదా, ఇందాక ఊడవగానే వాకిలు ఇది చల్లాలి కదా, ఆ పైపు చెట్ల సైడే ఉంది. అట్లనే చెట్లు చూసి మీకు కూడా చూపించి పైప్ని తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇక ఇంటి ముందంతా వాటర్ కొడుతున్నా. డైలీ నేను ఇలానే చేస్తా. బకెట్లో పట్టి ఈ వాకిలికి మళ్ళీ అయిపోయినాక మళ్ళీ నింపి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి ముందు కడగడం ఇబ్బంది అవుతుంది అనేసి పైప్ తీసుకొచ్చి మొత్తం చల్లితే ఇంకా అంతా అయిపోతుంది కదా అనేసి నాకు పైప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఆ పైప్ గుంజుకు రావడానికి నాకు రాదు. నానే తీసుకొని వచ్చిండు. నేనైతే మొత్తం వాటర్ కొడుతున్నా. అవి మా కుక్కని కట్టేయడ ప్లేస్ అది, దానికి మొత్తం డైలీ నేను నీళ్ళు కొడతా. చల్లగా ఉంటేనే అది పండుకుంటుంది. దానికి కూల్ కావాలి. కొంచెం ఏమైనా ఉబ్బరిచ్చినా కూడా ఒకటే అరుస్తూ ఉంటుంది ఇప్పు అని. మంచిగా నీట్గా క్లీన్ చేసేసి ఉంటేనే అది పడుకుంటుంది. దానికి నీట్నెస్ బాగా మా డాగ్కి. ఇంటి ముందు అంతా వాటర్ కొడుతున్నాయి. ఈ వాటర్ కొట్టడం అసలు నాకు పైపు పట్టుకోవడమే రాకపోయేది. స్టార్టింగ్లో అయితే పైప్ పట్టుకుంటే మొత్తం వాటర్ వచ్చి ఫేస్లోనే పడేది. అట్లా చిన్న చిన్నగా చేస్తా అంటే నాకు నాని నేర్పించింది. ఇట్లా పట్టుకోవాలి, పైపు ఇలా ఫింగర్ పెట్టి ఇట్లా ప్రెషర్తో కొట్టాలి అనేసి చెప్తే చిన్న చిన్నగా నేర్చుకున్నా. ఇదైతే మా ఇంటి ముందు బాల్కనీ. బండలకి డైలీ నేను వాటర్ కొట్టి ఊడుస్తా. ఎందుకంటే కుక్కలు ఉన్నాయి, ఊకే అటు ఇటు నడుస్తాయి. మా ఇంటికి లేబర్స్ ఇట్లా వస్తారు కదా, వాళ్ళు తినడం అది ఇది చేస్తాడు కాబట్టి నేను డైలీ అయితే వాటర్ కొట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటా. ఆ గోడ మీద కూడా డస్ట్ ఇట్లా అంతా వస్తుంది అనేసి అట్లా గోడకు కొడుతూ ఉంటా. మా ఇంటి ముందు అవి చెట్లు ఉన్నాయి, చెట్ల చుట్టూ జాలి పెట్టినాం. నేనైతే ఇంట్లో ఉంటా, పడుకోవడం తినడం మిగతా టైం అంతా ఎక్కువ మేము ఇట్లా బాల్కనీలో మంచిగా చైర్స్ వేసుకొని కూర్చొని ఎక్కువ స్పెండ్ చేస్తాం. నాకు మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉంటుంది. పోయే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ. ఇవి మా ఇంటి ముందు చెట్లు రోజ్ ఫ్లవర్స్, అవి హైబ్రిడ్ కదా నాని,
హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా పూస్తాయి. కానీ నాకు మాత్రం ఫ్లవర్స్ పెట్టుకోవడం మాత్రం అస్సలు నచ్చదు. అందరు వచ్చే పోయే వాళ్ళు వర్కర్స్ ఇట్లా అంటారు, ఉజ్జి ఇంత మంచి ఫ్లవర్స్ పూస్తానే ఒక్క రోజు కూడా ఒక్క ఫ్లవర్ కూడా పెట్టుకోవు ఎందుకు, ఒక్కొక్కరేమో లేరని బాధపడతారు, నీకుండి కూడా నువ్వు పెట్టుకోవట్లేవు అనేసి అంటారు. అలా అన్నప్పుడు నేను తెంపి ఇస్తా, వాళ్ళకి పెట్టుకుంటారు. ముత్తైదు పూలు కాబట్టి ఎవరికి ఇచ్చినా మంచిది అనేసి నేను వాళ్ళకి వీళ్ళకి ఇస్తాను. నాకైతే ఫ్లవర్స్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకు ఏమో అది నాకు కూడా అర్థం కాదు. ఇలా చెట్లకైతే వాటర్ కొడుతున్నా. మనీ ప్లాంట్ చెట్టు, మనీ ప్లాంట్ అయితే మస్తు పూసేది, పెద్దగా అయింది. మా గిడ్డి ఇందాక చెప్పిన కదా గిడ్డి అని, అదైతే మొత్తం కొరికేసింది అక్కడ కట్టేస్తే. ఇది మా ఇంటి వెనకాల నాని బైక్కి నేనే వాటర్ కొడుతున్నా, ఆయన కొట్టుకోడు. డైలీ నేనే మంచిగా క్లీన్ చేస్తే మంచిగా రెడీ అయ్యి బైక్ మంచిగా తీసి అలా బయటికి పోతాడు తిరగడానికి ఏమైనా పని ఉంటే. అది వాషింగ్ మెషిన్ అక్కడ మొత్తం ఇదంతా. నాకు ఎక్కువ డైలీ డస్ట్ పడుతుంది, ఎందుకంటే మాది సిమెంట్ బ్రిక్స్ కాబట్టి వర్క్ చేస్తా అంటే మొత్తం గాలికి దుబ్బ అది ఇది వస్తుంది. డైలీ నీట్గా క్లీన్ చేస్తేనే నీట్గా ఉంటుంది, లేకపోతే అంతా దుబ్బ అయిపోతుంది. ఇది మాది ఇంటి వెనకాల, ఇదైతే ఇంటి ముందు. చెట్లకి వాటర్ పెడుతున్నాం. ఆ పైపు దాంట్లో పెడితే చిన్నగా అంతా నిండుతుంది అనేసి దాంట్లో నుంచి లోపలికి వదిలేసిన. చిన్నగా అదంతా నిండినాక మోటార్ బంద్ చేస్తా. ఇంకా ఇందాక వాటర్ కొట్టినా కదా, ఆ వాటర్కి మేము ఎవరైనా అటు ఇటు పోతుంటే జారి కింద పడతాం అనేసి అంతైతే నీట్గా ఊడుస్తున్నా. అంత మట్టి ఇట్లా ఉంటుంది కదా, వాటర్ కొట్టగానే పోదు కదా అనేసి నేను చీపిరి కట్టతో పట్టుకొని ఊడుస్తున్నా. ఇక ఊడవడం అయిపోగానే బ్రషెస్, ఇక్కడ మా బ్రషెస్ ఉంటాయి. డైలీ అయితే బ్రషెస్ నేనే వాష్ చేయాలి ఫ్రెండ్స్. మా నాని అయితే ఒక్కరోజు కూడా బ్రష్ పట్టుకొని రాడు. ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయనతోనే నేను బ్రష్ చేయాలి, సపరేట్గా బ్రష్ అస్సలు చేయొద్దు. ఇక నేను సపరేట్గా బ్రష్ చేసిందంటే ఆ రోజు కథమే, నాతో మాట్లాడాడు, అలుగుతాడు, గొడవ పెట్టుకుంటాడు, నువ్వు నన్ను వదిలేసి బ్రష్ చేసుకున్నావు కదా అనేసి. అందుకే ఎంత పని ఉన్నా కూడా నేను ఆగి నాని కోసం బ్రషెస్ పట్టుకొని వస్తా. ఇలా స్లాబ్ మీద అయినా టెర్రస్ మీదకి ఎక్కైనా బ్రష్ చేస్తాం, లేకపోతే ఇందాక బాల్కనీ అని చెప్పినా కదా, అక్కడ బాల్కనీలో అయినా చైర్స్ వేసుకొని కూర్చొని బ్రష్ చేస్తాం. ఈరోజైతే పైకి వచ్చినాం, మీకు గ్రీనరీ అంతా మా ఇంటి వెనకాల ఉన్నది చూపిద్దామనేసి. ఇది మాది సిమెంట్ బ్రిక్స్ కంపెనీది. అవి మా ట్రాక్టర్స్. ఇందాక నేను కొబ్బరి చెట్లు అని చెప్పిన కదా, అంగో ఇవి అవే చెట్లు మావి. అప్పుడప్పుడు ఖాళీ ఉంటే అలా వెళ్తాం చెట్లల్లోకి. ఇదంతా మాది సిమెంట్ బ్రిక్స్ కంపెనీ. అందరు అడుగుతున్నారు కదా లైవ్లో కూడా ఏం చేస్తాడు నాని అన్నయ్య అని. మాకుంది ఇదే. ఇంకో ఇక్కడ డస్ట్ చూసిల్లా, ముందు అదంతా వర్క్ చేస్తా అంటే డస్ట్ అంతా పడుతుంది. ఇది మా ఇంటి వెనకాల ప్లేస్. చుట్టూ ఇక మా ఇంటి ముందు అయితే ఎక్కువ అయితే గ్రీనరీనే ఉంటుంది, మాకు మంచిగా అనిపిస్తుంది గ్రీనరీ. ఇది ఇంటి ముందు. అలా చెట్ల కిందాక పైప్ వేసిన కదా, సగం నిండింది వాటర్ మొత్తం. డైలీ పెట్టాం మేము చెట్లకి వాటర్, ఒక 3-4 డేస్కి ఒకసారి అలా పెడతాం. అప్పుడప్పుడు కొన్ని మెయిన్ చెట్లకైతే బకెట్లో వాటర్ పట్టుకొని పోయి అలా పోస్తాం. ఇది ఇంటి ముందు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకు చూస్తే మస్తు అనిపిస్తుంది ఫ్లవర్స్, కానీ పెట్టుకోబుద్ధి కాదు. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నాయి పెట్టుకుంటే బాగుండని అనిపిస్తుంది, కానీ ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇది గిడ్డి, మా కుక్క ఇందాక చెప్పినా కదా, అది కింద అయితే మా మామయ్య మటన్ కొడుతుండ అనేసి అస్సలు వస్తలేదు మటన్ తినాలనేసి. కోతి అని చెప్పగానే ఉరికొస్తుంది. కోతి అనగానే కథం, ఎంత పని ఉండని ఏది ఉండని అది వచ్చాగో అలా చూస్తుంది, ఎక్కడొచ్చింది కోతి అనేసాగో ఎక్కి చూస్తుంది. దానికి అన్నీ తెలుసు. అవి స్టీల్వి ఉన్నాయి కదా, దాంట్లో నుంచి తల పెట్టి కిందికి చూస్తుంది మమ్మల్ని మేము కింద నుంచి పిలుస్తే. ఇంకా బ్రష్ చేద్దాం అనేసి బ్రషెస్ పట్టుకున్నా. నేనైతే ఆ పేస్టే వాడతా ఫ్రెండ్స్. దంతకంతి ఆ పేస్టే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా డాడీ అయితే నాకు ఆ పేస్టే ఎక్కువ అలవాటు చేయించిండు. ఈవెన్ నేను ఎక్కడ వేటైనా పోయినా కూడా కోల్గేట్ కానీ క్లోజప్ కానీ ఏ పేస్ట్ పెట్టుకున్నా నాకు అస్సలు తోమినా ఫీల్ అనిపించదు. నేను రాకముందుకైతే నాని అయితే ఎక్కువ కోల్గేట్ యూస్ చేసేది. నేను వచ్చినప్పటి నుంచి అయితే దంతకంతి పేస్టే ఎక్కువ యూస్ చేసిండు. ఆయనకు కూడా అలవాటు అయిపోయింది. ఎందుకు ఏమో నాకు వేరే పేస్టులు యూస్ చేసిన అనుకో నాకు టీత్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఈ పేస్ట్ యూస్ చేయగానే మంచిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా దంతకాంతి పేస్ట్ యూస్ చేస్తారా? ఇక నానికి చెప్తున్నా, ఏదో ఎవరో ఇటు వెళ్తున్నారు అనేసి.
ఇక ఆడ కూర్చొని బ్రష్ చేస్తున్నా. నేనైతే బ్రష్ అయితే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అస్సలు జల్దీ అయితే చెయ్యను. కనీసం ఒక ½ అవర్ అయినా నేను కూర్చొని బ్రష్ పట్టుకొని టైంపాస్ చేస్తా అటు ఇటు. బ్రష్ ఎందుకో ఏమో బ్రష్ పట్టుకోగానే అస్సలు నోట్లో పెట్టుకొని వాష్ చేసుకోవాలనిపించదు. బాగా టైంపాస్ చేస్తా అటు ఇటు చూసుకుంటూ. నానిని నీకు బ్రషెస్ మీకు వీడియోలో చూపించుకుంటూ నాని హెయిర్కి అయితే పేస్ట్ అయితే అంటించిన. తిడుతుండు ఎందుకు పూసినావు అనేసి. ఇప్పుడు చేతిలో ఉంది అది నా బ్రష్, ఆ గ్రీన్ కలర్ది అయితే నాని బ్రష్. ఆ బ్రష్ చేయడానికి అయితే 1 అవర్, మేమైతే కన్ఫామ్గా 1 అవర్ బ్రష్ చేయడానికి కూర్చుంటాం. అది ఎంతసేపు అయినా సరే 9 కానీ 10 కానీ 1 అవర్ కూర్చొని బ్రష్ చేసే మేము వెళ్తాం. మాకు అట్లా అయితేనే బ్రష్ చేసిన ఫీల్ అనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా అట్లా చేస్తారా? నాని ఏదో చెప్తుండు వీడియోలో, ఇంకో నాకు పేస్ట్ అంటించింది అది ఇది అని ఏదో చెప్తుండు. ఏం చెప్తున్నావు నానినైతే ఏం చెప్పినావు నాని అనేసి అడిగితే నాని అంటుండు కదా ఫ్రెండ్స్, నాకేం తెలుసు నేను మర్చిపోయినా అనేసి చెప్తుండు. అట్లుంటుంది నానితోని. ఏం చెప్పిండో ఆయనకే గుర్తుకు లేదు. ఏదేదో సోది ముచ్చట చెప్తాండు. నాకైతే వీడియో సెల్ఫీ పెట్టి నాకు ఏమంటాడు, పని చేసుకో జల్దీ జల్దీ, మనం వీడియోస్ చేయాలి ఈరోజు, లైవ్ పెట్టాలి అనేసి చెప్తుండు. నా బ్యాక్ కెమెరా పెట్టి ఇంకెంతసేపు చేస్తావు బ్రష్ చెయ్యవా జల్దీ, ఇంతసేపు కూర్చుంటావు ఎందుకు అనేసి నన్ను అడుగుతుండు. నేను ఇట్లనే కూర్చుంటా, నాకు అంతే అలవాటు, నువ్వు చేసుకొని పోతే పో అనేసి నేను చెప్తున్నా. ఊకే బ్రష్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఊకే సతాయించుతాడు, జల్దీ చెయ్యి మొహం కడుక్కుందాం రా. ఒకవేళ నేను బ్రష్ చేయకుండా నేను బ్రష్ని పట్టుకొని ఉండి ఒకవేళ ఆయన బ్రష్ చేస్తే, ఆయన బ్రష్ చేయడం అయిపోగానే ఎమ్మటే చేయబట్టుకొని గుంజుకొని పోతూనే ఉంటాడు ఫేస్ వాష్ చేసుకోవడానికి. అరే ఆగు, నేను బ్రష్ చేసినాక నేను ఫేస్ వాష్ చేసుకుంటా అంటే అస్సలు వినడు. అదే నాకు జల్దీ బ్రష్ చెయ్యి, మనం కిందికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం అనేసి చెప్తాను. నేను రాను, నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపో, నేను కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు టైంపాస్ చేసి నేను బ్రష్ చేస్తా అనేసి చెప్తున్నా. ఇంతసేపు దానిక కిచెన్లో చట్నీ వేసి అది ఇది అన్నీ చేసిన, ఎందుకు నన్ను ఓరిస్తున్నావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రాదు అనేసి నేను నాయతో చెప్తున్నా. నాకు ఎందుకేమో నిజంగా ఫ్రెండ్స్ నాకు అస్సలు జల్దీ బ్రష్ చేయడం అయితే అస్సలు ఇష్టం అనిపించదు. కొద్దిసేపు పట్టుకొని ఆ బ్రష్ నోట్లో పెట్టుకొని ఆ బ్రష్ని నవలడం అంటే ఇంకా ఇష్టం. నేను బ్రష్ని అయితే బాగా నమ్ములుతా. నాకు ఒక 1 మంత్కి ఎమ్మటే నేను బ్రష్ చేంజ్ చేస్తాను. నాకు బ్రష్ తీసుకురా అంటే ఏంది నువ్వు జల్దీ బ్రష్ తెమ్మంటావు, బ్రష్ని తోముతావా లేకపోతే బ్రష్ని తింటావా నాకు అర్థం కాదు అనేసి అని అంటాడు. నాకు అంతే నాకు అదే అలవాటు, నేను బ్రష్ని ఎక్కువ నమ్ములుతా. నాని అయితే బ్రష్ ఎక్కువ నమలడు, నాకైతే ఎక్కువ అలవాటు బ్రష్ నమలడం. కొన్ని రోజులు కాగానే ఆ బ్రష్ పైన ఉన్నది అంతా ఇలా ఊసిపోతూ ఉంటుంది. నేను నమిలి ఇక బ్రష్ చేయడం అయిపోయింది, ఒర్రుతాండు రా అనేసి ఇంకా బ్రష్ చేసుకుంటూ సరే పా అనేసి ఇంకా లేచిన. ఇక బ్రష్ చేసేసుకుంటూ నా చేయి మీద కొన్ని కాట్లు ఉన్నాయి, అవి కొంచెం వంట చేస్తా అంటే ఆయిల్ ఇట్లా పడి అలా కాలినాయి, అవే మచ్చలు అవి చేతుల మీద. ఏదో ముచ్చట చెప్తాండు, ఏదో ఆయనతో మాట్లాడుకుంటూ వస్తున్నా కిందికి. ఇంకా బ్రష్ చేసినప్పుడే కొద్దిసేపు రెస్ట్, మళ్ళీ బ్రష్ చేసినామంటే మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ వంట తోమడం అవి ఇవి అన్ని పనులు ఉంటూనే ఉంటాయి. ఎక్కువైతే ఇంకా ఇప్పుడు నేను ఈ నిల్చున్న దగ్గరనే ఎక్కువ నేను బ్రష్ చేస్తా. బ్రష్ చేయడం అయిపోయింది, మొహం కడుక్కున్నా వచ్చిన. ఎప్పుడైనా నేను బ్రష్ చేసేటప్పుడు మొబైల్ పట్టుకొని చూస్తా, కానీ ఈరోజు ఎందుకో మొబైల్ తీసుకోలే, నేను మర్చిపోయినా. మొబైల్ తీసుకుపోయి కూడా ఎవరెవరు ఏం స్టోరీస్ పెట్టిళ్ళు, ఏంటిది ఈరోజు ఎవరి బర్త్డేస్ వాళ్ళ స్టోరీస్ పెట్టాలి అనేసి చూస్తా. మా అక్క అయితే నాకు డైలీ గుడ్ మార్నింగ్ వచ్చి అనేసి మెసేజ్ చేస్తుంది, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళకి రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ ఎవరెవరు ఏమేమి వీడియోస్ పెట్టిళ్ళు ఏంటిదా అనేసి చూస్తూ ఉంటాను. నాని అక్కడేమో అంటున్నాడు మొహం కడగడం గంట, ఇక మొహం కడగొచ్చి కొద్దిసేపు కూర్చొని ఇక మొబైల్ చూస్తున్నావా ఇదే పనా అనేసి అని అంటాడు. అయితే నేను చెప్తున్నావు ఊకెందుకు నా ఎమ్మడి పడుతున్నావు, నీది నువ్వు చూసుకోరాదు, నువ్వు కూడా ఇప్పుడు ఇంకా మొహం కడుక్కున్నావుగా వచ్చి బెడ్ మీద పడుకుంటే నాన్ స్టాప్. ఇక ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, నాని అయితే మూవీస్ అయితే ఫుల్ చూస్తాడు. నాకైతే మూవీస్ చూడడం అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకో ఏమో.
నేను మూవీస్ చూడొద్దు, ప్లస్ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడొద్దు నేను చూడకుంటే. అది ఎందుకేమో అదొక నాకు ఒక అలవాటు. నాని అయితే ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకొని మొత్తం దాంట్లో డీప్గా మునిగిపోతాడు మూవీస్ పెట్టుకొని. ఒకవేళ నేను కిచెన్లో ఉండి పిలిచినా కూడా అస్సలు వినబడదు. దగ్గరకు వచ్చి గట్టిగా అరిచిండు అనుకో దెబ్బకి భయపడతాడు. ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు, చిన్నగా చెప్పొచ్చు కదా అనేసి అంటే నీకు ఎన్నిసార్లు మొత్తుకున్నా నాని నాని రా అని పిలిచినా కూడా వినబడట్లేదు. ఆ చెవులో ఎందుకు ఒక చెవులో పెట్టుకొని ఇంకో చెవులలో తీసే రాదు, మేము పిలిచినా కూడా వినబడాలి కదా అనేసి అన్నా కూడా అస్సలు వినడు. ఆ చెవులల్లో ఎందుకు ఆయనకి గులగుల అనిపించదో ఏమో, ఎప్పుడు చూడు ఇయర్ బడ్స్ పెడుతూనే ఉంటాడు. ఇక టిఫిన్ చేద్దామనేసి మొహం కడుక్కొని కొంచెం మొబైల్ చూసిన, అట్లు వేసుకుందాం అనేసి ఇక దోశ పెంక పెట్టుకొని అది హీట్ అయ్యేంతసేపు కొంచెం ఇదేంటిది అట్లు చేస్తున్నా కాబట్టి పిండి చాలా లూజ్ ఉండాలి, కొంచెం వాటర్ ఉంటేనే అట్లు మంచిగా వస్తాయి. దోశకైతే మనం దోశ బ్యాటర్కి అయితే చిక్కగా ఉండాలి కొంచెం కన్సిస్టెన్స్. ఇది అట్లా కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది. ఈ పిండిలో అయితే నేనైతే నిన్న రుబ్బేటప్పుడు కొంచెం కారం, మనకి టేస్ట్ కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తినని వాళ్ళు తక్కువ వేసుకుంటారు కదా, కొంచెం అట్టు అనేది కారం టేస్ట్ ఉండాలనేసి నేనైతే కొంచెం వేసి బియ్యంలో కూడా నేను కొంచెం లైట్గా మినప్పప్పు వేసిన టేస్ట్ ఉంటుంది అనేసి కొంచెం కారం వేసి మిక్సీ పట్టేసుకున్నాను నైటే. ఈ ఆనియన్స్ అయితే ఇప్పుడే మంచిగా సన్నగా తరిమి దాంట్లో వేస్తున్నా, టేస్ట్ ఉంటుంది కదా ఆనియన్స్ తాకితే అనేసి ఆనియన్స్ వేసిన. ఇదేంటిదంటే ఇప్పుడు ఇంకో ఆనియన్ కట్ చేస్తున్నా కదా, అదైతే దోశ మీద ఆయిల్ పెట్టి అప్లై చేయడానికి అనేసి. అట్లాగైతే దోశ పెంక మీద అయితే మనకి ఆయిల్ అప్లై చేస్తేనే అట్లా వస్తుంది. అదే దోశకైతే జస్ట్ నార్మల్ వాటర్ చల్లి దోశ పోయగానే మంచిగా వస్తుంది. అది అట్టు మాత్రం అట్లా కాదు, ఫస్ట్ మనం అయితే ఆయిల్ అప్లై చేసినాకనే అది పిండి పోయాలి అట్లకి, అట్లయితేనే అట్టు మంచిగా వస్తుంది. అదే పాలు కాగినవి ఆ గిన్నె పక్కకు పెట్టేసిన అట్లు వేద్దాం, ఎందుకంటే గిన్నె ఆడుంది కదా, తాకిందనుకో పాలు పోతాయి. ఏమో చెప్తుండు నాని ఏదో చెప్తున్నా టిఫిన్ తినను నేను, నాకు వద్దు అనేసి చెప్తాడు. ఎన్నిసార్లు బతిమిలాడినా ఒక్కొక్కరు వడ చేసిన బోండా చేసిన చాలా ఇష్టంగా తింటారు కదా. నానికైతే వడ నచ్చదు, బోండా నచ్చదు, దోశ నచ్చదు, ఏమైనా ఒక అన్నం కర్రీస్ అన్నం ఒకటి తింటాడు. మళ్ళీ టిఫిన్లో కూడా గాయస్ అన్నం పోపు చేస్తేనే తింటాడు, మళ్ళీ దోశ ఇట్లాంటి ఎవ్వి తినడు, అన్నం పోపు ఒక్కటే తింటాడు. అదేనా నిమ్మకాయ నేను అయితే 3-4 పిండి పుల్లగానే చేస్తా, ఆ పులుపు కూడా ఆయనకు సరిపోదు, ఇంకొక నిమ్మకాయ అంటాడు. సపరేట్గా నిమ్మకాయ ఫుల్ పిండుకొని తింటాడు, ఆయనకి అంత పిచ్చి పులుపు అంటే. టిఫిన్స్ మాత్రం అస్సలు పోవు, ఈ అట్లు చేసినా ఏం చేసినా అస్సలు తినడు. అట్టు అయితే పోసేసిన నేను, మా అత్తయ్య, మా మామయ్య ముగ్గురం తినేస్తాం. ఇంకా పిండి ఉంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకుంటాం. అలా అట్టు పోసినాక మొత్తం పైన కొంచెం చుట్టూ ఆయిల్ వేస్తాను. కొంచెం ఈ ఆనియన్ ఫ్లేవర్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకు, కొంతమందికి నచ్చదు. కొద్దిసేపు కాలాలి అది, అట్లు ఎక్కువ కాలుస్తే అంత టేస్ట్ అనిపించదు, కొంచెమే కాలవాలి, అలా అయితేనే బాగుంటుంది. నాకు ఎందుకో దోశలు చేయడం బాగా ఇష్టం. అందులో నా ఫేవరెట్ టిఫిన్ కూడా దోశనే. దోశ మా ఇంట్లో కొంతమంది తినరు, కొంచెం ఎక్కువ నచ్చదు, సో వాళ్ళ కోసం అనేసి నేను కూడా అట్లే తినడం నేర్చుకున్నా. మీకు ఇష్టమా ఫ్రెండ్స్ అట్లు అంటే? ఎలా పోసిన అట్టు బాగుందా కామెంట్ చేయండి. ఏదో నాకైతే అట్లనే పోయి వస్తుంది. అది కాలినాక మంచిగా చుట్టూ ఇలా రౌండ్గా అనుకుంటూ చిన్నగా తీయాలి, గట్టిగా మొత్తం ఒక్కొక్కరైతే ఇట్లా అనగానే పోతుంది కదా. నాకు స్టార్టింగ్లో అస్సలు రాకపోయేది, చిన్నగా నేర్చుకున్నా, వచ్చింది. ఇప్పుడైతే నాకు దోశ పోయడం అంటే చాలా ఇష్టం, ఎందుకు అస్సలు పోయొద్దు అనేసి అయితే అనిపించదు. ఈ ఫస్ట్ అట్టు కాబట్టి కొంచెం విరిగింది, అలా మంచిగా క్రిస్పీగా. నాకైతే మెత్తగా ఉంటే అస్సలు నచ్చదు ఎందుకో ఏమో, మంచిగా క్రిస్పీగా క్రంచీగా అనిపించాలి దోశ, అలా అయితే నాకు బాగా ఇష్టం. కానీ అట్లు కాబట్టి అట్లు క్రిస్పీగా రావు కదా, కొంచెం లైట్గా కాల్చిన అది చట్నీ పోపు పెట్టలే కాబట్టి వైట్ కలర్లోనే ఉంటుంది కదా,
పోపు పెట్టేయలే, మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లనే. ఎందుకో మొన్నటి నుంచే ఇలా ట్రై చేసిన ఒకరోజు పోపు పెట్టడం ఎందుకు, కొంచెమే కదా చట్నీ చేయడం, మళ్ళీ పోపు ఒకసారి ఇలా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి అలా మిక్సీ పట్టిన. అప్పటి నుంచి నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. ఆ రోజు నుంచి అట్లనే చేస్తాను. అప్పుడప్పుడు పోపు పెట్టుకోవాలనిపిస్తే టైం ఉంటే పోపు పెడతా. ఏమో నానికి ఇచ్చిన, నాని అయితే తినడు, అది అత్తమ్మకి ఇస్తాడు. ఇప్పుడు పోసుకోవడానికైతే నాకే నేను పోసుకుంటున్నా. నానినైతే రిక్వెస్ట్ చేయంగా ఒక అట్టు ఏమో తింటాడు. ఆయన తినేది కూడా నేను క్యాప్చర్ చేసిన, ముందు వస్తుంది చూడండి. ప్రతిసారి పోసినప్పుడల్లా ఆయిల్ అప్లై చేయాల్సిందే. ఆయిల్ నేను కూడా ఊకి ఆయిల్ అప్లై చేయడం ఎందుకు అనేసి ఒకరోజు ఆయిల్ అప్లై చేయకుండానే డైరెక్ట్ పోస్తే మొత్తం పెంచు కత్తుకొని దోశని ఇట్లా అంటే మొత్తం పిచ్చి అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకా చేయట్లేను అట్లా. మొత్తం ఇక ఇట్లానే చేస్తాను నేను. ఆయిల్ అప్లై చేసి మంచిగా వస్తుంది. ఇలా అనగానే మంచి రెసిపీస్ చేస్తాను నేను. నాకు ఎందుకో ఏమో చాలా వెరైటీగా చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా నేర్చుకున్నా. మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కూడా షేర్ చేస్తా. నాకు తెలిసినవి మాత్రం మీకు చేస్తా, తెలియనివి మాత్రం చెయ్యను. అందరం 2 తింటాం. 2 తినగానే కథం ఎనఫ్ అయిపోతుంది మాకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం. ఇప్పుడే మార్నింగే మనం అన్నం తిన్నట్టు ఇవి తింటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అస్సలు ఆకలి కాదు. అందుకే నేను మార్నింగ్ అయితే తక్కువ తిందా. కొంచెం ఈ మధ్యలో ఫ్యాట్ అవుతాను అనేసి తగ్గించిన, ఎక్కువ తినట్లే టిఫిన్స్. అది మంచిగా కాలింది, కొంచెం విరుగుతాను ఎందుకో ఏమో ఈరోజు. అలా కొంచెం రెడ్ కలర్లో ఎందుకు వచ్చిందంటే లైట్గా మినప్పప్పు వేసిన కాబట్టి అట్లా కొంచెం క్రిస్పీ వచ్చింది. మా మామయ్య అయితే బయట ఏదో వర్క్ చేస్తున్నా అనేసి మా మామయ్యకి వేయలే, నేను మా అత్తయ్యకి వేసుకున్నాం. తర్వాతకి వెళ్ళి మామయ్యకి వేద్దాం అనేసి వేయలే. నేను తింటున్నా, ఇంకా నేను 2 వేసుకున్నా, తినేసిన. ఒకటి తిన్నా, నాని బయటికి వెళ్ళిండు, అప్పుడు వీడియో తీయలే. లాస్ట్ తినే ముందే వచ్చిండు, అడుగుతుండు ఎన్ని తింటున్నావు, ఎన్ని వేసుకున్నావు. నేను బయటికి వెళ్ళినా కదా, నాకు తెలిసి ఒక 4-5 వేసుకొని తిన్నట్టున్నావు ఫాస్ట్గా, ఇప్పుడు ఒకటే తింటున్నా అనేసి చెప్తున్నావు అనేసి అంట. అందుకే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఇక్కడ, అన్ని గనం తిన్నానా అని. నేను ఒక 2నే తిన్నా. ఆ 2 నాకు ఎక్కువ. నాని అయితే అస్సలు తిన్నాడు. ఇంకా అంటుండు నాకు తెలుసులే నువ్వు బాగానే తింటావు అనేసి అని. లేదు నేను 2 వేసుకొని తింటున్నా అనేసి చెప్తున్నా. నానికైతే ఎక్కువ చట్నీ అయితే నేను పెట్టుకోను, లైట్గానే తింటా. చట్నీతో ఎక్కువగా ఇష్టం ఉండదు నాకు. మళ్ళీ నాకు ఎట్లా అంటే వేడిగా ఉండాలి, చల్లగా అయితే అస్సలు తినబుద్ధి కాదు. నేను తినేటప్పుడు మాత్రం వేడిగా ఇట్లా చేసి ఇయ్యగానే తినడమే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి అట్లా సెట్ కాదు కదా, మనమే చేసుకొని తినాల్సిందే. అందుకే నేను అది చల్లగైంది, అందుకే ఎక్కువ తినబుద్ధి కావట్లే. తినాలా వద్దా అనుకుంటూ తింటున్నా. కానీ లాస్ట్కి మాత్రం కొంచెం వదిలిపెట్టి అయితే పడేస్తాను. ఇక తింటున్నా కొంచెం నానితో సోది పెట్టుకుంటూ ఏదో ఒకటి తినాలి కదా అనేసి. నెక్స్ట్ నానికి కూడా ఒక అట్టు వేసిస్తా, తిను అంటే అస్సలు తినట్లేడు. ప్లీజ్ ఒకటి తిను అనేసి అన్ని బతిమలాడితే ఇంకో ఇప్పుడు తింటుండు. వీడియో కోసమైనా తిను ప్లీజ్ అనేసి అంటే వద్దు అనేసి ఎంత అర్చిండో. అయినా కూడా ఇంకో నువ్వు తింటావా అనేసి అడుగుతుండు నన్ను. ఎట్లుందంటే ఏం బాగాలేదు అనేసి చెప్తుండు. అది గిడ్డి, మా గిడ్డి అయితే దోశ తింటుంది, దానికి దోశ అంటే బాగా ఇష్టం. ఇడ్లీ అయితే తినదు, నాకు కూడా ఇడ్లీ నచ్చదు. అది ఎందుకో ఏమో నేను తినేటివే తింటుంది. అది ఎట్లా నేర్చుకుందో నాకు కూడా అర్థం కాదు. నాని కూడా నేర్చుకోలే కానీ ఆ కుక్క మాత్రం నేర్చుకుంది. నేను ఏది తింటే అది తింటుంది. నాకు ఎక్కువ పప్పు అంటే ఇష్టం, అది కూడా పప్పుతో మంచిగా తింటుంది. అసలు ఎక్కడైనా డాగ్స్ పప్పుతో తింటాయి, ఆ పప్పు పెడితే అస్సలు తినవు. కానీ మా గిడ్డి మాత్రం పప్పు పెడితే మాత్రం మస్తు తింటుంది. దానికి పప్పు మస్తు ఇష్టం ఉంటుంది.
ఇగో ఈయన తినంటే ఇంకా ఒరుకుంటూ తింటాండు. ఏంటిది టిఫిన్లు ఎవరు తినమని చెప్పిల్లో ఏమో అనేసి. నేను మాత్రం డైలీ ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్ టిఫిన్. ఎంత మంచి ఐటమ్స్ చేసినా కూడా అస్సలు తినడు. ఈ వీడియో కోసమే ఒక్కటే అట్టు తిన్నాడు. గిడ్డిని పిలుస్తాను, నువ్వు ఇట్రా నీకు వేస్తా అంటే అది రావట్లేదు. నా పక్కన నిలబడి చూస్తాంది నేను వీడియో ఇస్తా అంటే. అట్లా వేస్తే క్యాచ్ పడుతుంది మా గిడ్డి, అది రావట్లేదు. ఇగో క్యూటీ చిన్న కుక్క పిల్ల తింటాంది. దానికి ఇంకెక్కువ ఏం అలవాటు కాలేదు. పెద్దగా పెరుగుతా అంటే కొంచెం దానికి కూడా అలవాటు అవుతుంది. ఇంకా దానికి కూడా చిన్నగా అన్నీ అలవాటు అవుతాయి. కొంచెం పెద్దగా పెరిగినాక ఇప్పుడు మా గిడ్డి తిరిగినట్టే అది కూడా నా ఎమ్మటి తిరుగుతూ ఉంటుంది. ఇంక అంతా టిఫిన్స్ తిన్నారు, అంతా అయిపోయింది వర్క్ అంతా. ఇక అన్నీ మొత్తం ఇక బౌల్ అన్నీ తోమాలి కదా, అంతా నేను మొత్తం క్లీన్గా తుడుస్తున్నా. నాకు మాత్రం ఇది రసోడా అయితే నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. గిన్నెలు ఎక్కువ ఉండొద్దు, కొంచెం కూడా ఏం పడొద్దు. నీట్గా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఊకే తుడుస్తూ ఉంటాం. మా అత్తమ్మ అంటది, ఊకే ఎందుకు ఉజ్జి తుడుస్తూ ఉంటావు, ఉండని తర్వాత తుడుస్తాం, ఎందుకు నువ్వు డైలీ తుడుస్తూనే ఉంటావు కదా అనేసి అంటది. లేదు అత్తమ్మ నాకు మంచిగా అనిపించదు అనేసి మొత్తం తుడుస్తూనే ఉంటా. డైలీ గ్యాస్ అయితే ఒక 10 సార్లు ఏమో తుడుస్తా కావచ్చు. మొత్తం ఇక అదంతా నీట్గా కడిగి బౌళ్ళు తోమేసుకున్నాను అనుకో, వంట ఒకటి చేసేసుకుంటే నా పని ఇంకా అయిపోతుంది. టిఫిన్ అంతా అయిపోయింది కదా. ఏ షింక్లో చూడండి ఇక నా బౌళ్ళు ఎన్ని పడ్డాయో అవన్నీ గంట సేపు నిల్చొని తోమాలి. మనకి ఇంకా తింటాం మంచిగా అన్నీ చేస్తాం. ఇక తిన్నది అరగాలి కదా, అరగాలంటే పని చేయాలి కదా. అందుకే ఇంకా బౌళ్ళు అయితే తోముతున్నా. అది టప్పు పక్కన పెట్టేసిన. షింక్లో చూడండి ఎన్ని బౌళ్ళు పడ్డాయో అవన్నీ తోమాలి. ఇంకా వెనకాల ఉంది పెప్సీ డాగ్. నాకు బౌళ్ళు తోమడం కూడా ఇంతకుముందుకు రాకపోయేది, ఇప్పుడే అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడైతే అన్ని పర్ఫెక్ట్ అయిపోయినా వర్క్స్ అన్నీ. నాకు ఎట్లా అంటే బౌళ్ళు తోమేటప్పుడు అవి ప్లేట్సే కానీ గిన్నెలే కానీ అన్నీ నేను నీట్గా కడిగేసుకుంటా. కొంచెం ఏమైనా కర్రీ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అస్సలు ఎందుకు ఏమో తోమాలి అని అనిపించదు. చిరాకు అనిపిస్తుంది, తోమబుద్ధి కాదు. అందులోటి స్టీల్ ఉంటాయి చూడండి, ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ స్టీల్వి, అవైతే మంచిగా తోమాలనిపిస్తుంది. ఇదేమంటారు రాతండి గిన్నెల సంథింగ్ ఏదో అంటారు కదా, ఆ గిన్నెలు తోమాలంటే నాకు నిజంగా మస్తు చిరాకు అనిపిస్తుంది. అన్నం గిన్నె కానీ కూర గిన్నె కానీ. అందుకే నేను ఫస్ట్ అన్ని స్టీల్ అన్నీ తోముతా, లాస్ట్కి ఆ గిన్నెలు తోముతా. నాకెందుకో అట్లనే అనిపిస్తుంది. దీంట్లో ఏమైనా కొంచెం కర్రీ ఉన్నా కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అవన్నీ పక్కకు పెట్టుకొని తోమేస్తా. అట్లా ఇలా తోముతున్నానో కామెంట్ చేయండి. అన్నీ ఫటాఫట్ తోమేసిన జల్దీ ఈరోజైతే వీడియో షూట్ చేయాలనేసి మొత్తం అన్నీ ఫాస్ట్గా. మా షింక్ అయితే ఇక మా నాని చేసిన ప్లస్ పాయింట్ ఏంటి అంటే నా కోసం పెద్ద షింక్ తీసుకొని వచ్చిండు. చిన్న షింక్ అయితే నిజంగా చాలా ఇబ్బంది అయ్యేదేమో కానీ మంచిగా అన్ని బౌల్ అన్నీ ఆ షింక్లోనే మంచిగా సరిపోతాయి. పెద్ద సైజు తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినప్పుడు అన్న ఏంది గింత పెద్దది తీసుకొచ్చినావు, షింక్ అవసరమా, అంతా మంచిగా అనిపించదు, చిన్నదైతే మంచిగా ఉంటుంది అనేసి అన్న. ఏం కాదు ఉండని, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి షింక్స్, ఇంకా చిన్నవి లేవంట, ఇది ఒకటి ఉందంటే సరే పోనీ ఉండని, లేకపోతే మళ్ళీ నువ్వు పెట్టియవు ఏదో ఒకటి తెచ్చినావు కదా ఇంకా పెట్టు అంటే ఇంకా అదే సెట్ చేసినాం. కానీ మంచిగా ప్లస్ పాయింట్ అయింది. ఇక ఆ షింక్ తేవడం వల్ల నాకు మంచిగా ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల ఇక మంచిగా ఎన్ని బౌల్ వేసినా మంచిగా ఆ షింక్లో అయితే సరిపోతాయి. అన్ని కిందికి మీదికి పైకి డమడమ సౌండ్ చేసుకుంటూ బౌల్ అన్నీ తోముతూ ఉంటా. నాకు మంచిగా అనిపిస్తుంది. పెద్ద షింక్ ఉంది అనుకుంటా అప్పుడప్పుడు, అబ్బా ఆ రోజున నేను చిన్నదేమ్మంటే ఈరోజు మస్తు ఇబ్బంది అయ్యేది కదా అనేసి. మనకి ఇక చేసుకొని తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. అన్నీ తింటాం, ఇక తోమేటప్పుడు ఉంటుంది ఇంకా అబ్బా ఏంది అన్నీ తోముడు అనేసి. ఇక తోమేస్తున్నా ఫాస్ట్గా. నాని నాతో ముచ్చట పెడతాండు ఏదో ఒకటి చెప్పుకుంటూ. అన్నీ ఫటాఫట్ తోమేసిన. స్టీల్ అన్నీ తోముతున్నాను, చూసి మీరు కూడా అబ్జర్వ్ చేయండి వీడియోలో. స్టీల్ అన్నీ ఫస్ట్ తోముతా, లాస్ట్కి అవి పెద్ద గిన్నెలు తోముతా. నాకు ఎందుకేమో అట్లనే అలవాటు. అవన్నీ మొత్తం అక్కడ డెకరేట్ చేస్తాను గిన్నెలన్నీ. ఇటు సైడ్కి అన్నీ అవి ఉన్నాయి,
ఇంతకు ముందుకైతే చిన్నగా తోమేది, ఇన్ని బోళ్ళు గంట సేపు తోమేది. తోముతా అంటే మంచిగా ప్రాక్టీస్ అయింది. ఇక మిషన్ అయిపోయింది నా చెయ్యి తోమడం ఫటాఫట్. ఇంకా ఫ్రెండ్స్, ఆడవాళ్ళ కష్టాలు ఇట్లుంటాయి. ఇక మనకు కూడా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లమ్స్ కదా. డైలీ తినగానే అన్ని బోళ్ళు వేసుకొని తోమడం, ఇది అది అన్నీ ఉంటుంది. అవి తోమేసిన కొన్ని అది మొత్తం వాష్ చేస్తున్నా. వాష్ చేసి కడిగి దాంట్లో బోర్లు ఇస్తా. తర్వాతకి నీళ్ళన్నీ ఆరినాక మంచిగా అవి మొత్తం పచ్చి మీద అందులో పెడితే గిన్నెలు జారి పటపట సౌండ్ వస్తూ ఉంటాయి కింద పడి. ఇంకా దాంట్లో అన్ని బోర్లు ఇచ్చి ఎండిన తర్వాతకి అన్ని బోర్లు ఇచ్చుకుంటా. అది నీట్గా వాష్ చేసుకొని ఇక కడిగిన బోళ్ళు అన్నీ దాంట్లో పెట్టుకుంటా. నేను బోళ్ళు కూడా దాంట్లో పెట్టడం కూడా డెకరేట్ చేస్తా. మధ్యలో అన్నీ చిన్న చిన్న గిన్నెలన్నీ కింద ఎత్తా, పెద్ద గిన్నెలన్నీ పైన వేస్తా, చుట్టూ అన్ని ప్లేట్స్ పెడతా. అట్లయితే మంచిగా అన్ని బోళ్ళు సరిపోతాయి అనేసి అన్ని పనులు చేస్తా. అంటే ఒక్కొక్కటి ఐడియా వస్తుంది, ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలనేసి ఫస్ట్ స్టార్టింగ్లో అనిపిస్తుంది. కానీ మనం ఆటోమేటిక్గా చేస్తా అంటే వాటిని అవే మనకి ఇలా చేయాలి అలా చేయాలనేసి థాట్స్ వస్తూ ఉంటాయి. ఏమో అంటుండు నాని. గ్యాస్ కొంచెం అటు జరిపిన, గ్యాస్ స్మెల్ వస్తుంది, గ్యాస్ లీక్ అవుతుంది, ఎందుకు అట్లా జరుపుతున్నావు అనేసి అని అంటాడు. నేను చూసుకోలేను, కొంచెమే జరిపినా, ఎక్కువ జరిగిందా కొంచెం ఇటు జరుపు అనేసి చెప్తున్నా నానికి. ఇది కొంచెం ఇటు సైడ్ స్పేస్ ఎక్కువ లేదనేసి కొంచెం అటు జరిపేసిన. అన్నీ ఫటాఫట్ మంచిగా జల్దీ జల్దీ వాష్ చేసుకో, మనం బయటికి పోవాలనేసి చెప్తుండు నాని. అన్నీ చుట్టూ చిన్నవి ఒక సైడ్, పెద్దవి ఒక సైడ్ అన్నీ మంచిగా పెడుతూ ఉన్నా. బోళ్ళు మనకి ఎక్కువ ఎన్ని బోళ్ళు ఉన్నా సరిపోవు కదా. బోళ్ళు కొనాలి అనిపిస్తుంది కదా మనకి. కానీ నిజంగా బోళ్ళు కొనేటప్పుడు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. కానీ తోమేటప్పుడు ఉంటుంది, అబ్బా ఎందుకురా ఇన్ని బోళ్ళు ఉన్నాయి, ఎప్పుడైపోతాయి తోమడం అనేసి అనిపిస్తుంది. నిజంగా కొన్ని బోళ్ళు ఉంటేనే బెటర్. మనకు అన్నీ ఉన్నా కూడా ఇది అది అన్నీ తీసి అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక తోమిని అనేసి కడిగిన. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి తోమేటి, అవి కూడా తోమేసి దాంట్లో పెట్టేస్తే బోళ్ళు తోమడం అయితే అయిపోతుంది. టిఫిన్ అయిపోయింది అంతా. అవి రసోడా మీద అంతా క్లీన్. రసోడా అంటే ఏంటి మీకు అర్థం కాదు కావచ్చు. రసోడా అంటే గ్యాస్ బల్ల. మేమైతే రసోడా అనే అలవాటు మాకు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు రసోడా మీద ఉంది నాని అది తీసుకురా అంటే రసోడా ఏంది రసోడా అనేసి కామెంట్ చేసేది ఊకే. మేము సూరత్లో అయితే రసోడా అనేసి అంటాం. చాలామంది రసోడా అంటే ఏంటి అనేసి అనుకోకండి. రసోడా అంటే గ్యాస్ బల్ల. అన్నీ మంచిగా ఫాస్ట్గా తోమిస్తున్నాం. ఇవాళ చాలా బోళ్ళు పడ్డాయి. టిఫిన్ చేయకపోతే అయితే అసలు బోళ్ళే ఉండవు, టిఫిన్ చేస్తే మాత్రం ఫుల్ బోళ్ళు ఉంటాయి. డైలీ నాకు ఇంతే. అప్పుడప్పుడు టైం ఉంటే నైట్ తినగానే వాష్ చేస్తా. ఇక అప్పుడప్పుడు బద్ధకం అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎవరు వాష్ చేస్తారు, రేపు మార్నింగ్ టిఫిన్ అయినాక అన్నీ ఒకసారి వాష్ చేయొచ్చు అనేసి అప్పుడప్పుడు వదిలేస్తా. అప్పుడప్పుడు మా అత్తయ్య కూడా వాష్ చేస్తుంది టైంని బట్టి. ఇంకా ఇదైతే నానిదైతే గిన్నె. నాని అయితే ప్లేట్లో అస్సలు తినడు అన్నం, అట్లాంటి గిన్నెలోనే తింటాడు. ఆయనకి అదే అలవాటు. ఎందుకో ప్లేట్లో తింటానంట మొత్తం అన్నం అంతా బయటికి వస్తుందని ఆయనకి ఇది. అందుకే గిన్నెలో అయితే మంచిగా ఇట్లా చేతితో అనుకొని తినొచ్చు అని దాంట్లోనే తింటాడు. అది వాషింగ్కి పడ్డా కూడా అది అప్పటికప్పుడు వాష్ చేసి ఇవ్వాలి, అట్లయితేనే తింటాను నాని. నేను చూడండి ఇంకా ప్లేట్స్ వాష్ చేస్తానా, అది అట్లా క్లీన్ చేసుకొని నేను వాష్ చేస్తాను. నాకైతే ఎక్కువ ఏమున్నా కూడా నాకు వాష్ చేయబుద్ధి కాదు అస్సలు. ఏం లేకపోతేనే నాకు నీట్గా మంచిగా ఎన్ని బౌల్ అయినా సరే వాష్. అందులో స్టీల్ బౌల్ అయితే ఎన్ని ఘనం వేసినా కూడా మంచిగా వాష్ చేస్తా. దానికైతే నాకు అస్సలు యాస్ట్ అనిపించదు. ఈ ప్లేట్ అయితే నాదే ఫ్రెండ్స్. ఇట్లాంటిది మేము బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు నానికి అనేసి తీసుకొని వచ్చిన. నాని అయితే మొత్తం పగలగొట్టుకున్నాడు ఆ ప్లేట్. ఆ రోజు నుంచి ఆ ప్లేట్ పడేసి ఇంకా నాని గిన్నెలోనే తింటుండు. నా ప్లేటే నేను మంచిగా నీట్గా ఉంచుకున్నా కదా నాని. అది అట్లే కూడా నువ్వే పగలగొట్టినావు. నీ ప్లేట్ నేను ఎందుకు పగలగొట్టినా అదే పగిలి. నేను పగలగొట్టుకోలే.
అయితే ఇక నా ప్లేట్లో నేను తింటున్నా. నేను మాత్రం ఇప్పుడు 1 year అవుతుంది ఆ ప్లేట్ తెచ్చి మంచిగా నీట్గా ఉంచుకున్నా. నాని మాత్రం ఎప్పుడో పగలగొట్టినావు నువ్వే. నేనేం పగలగొట్టలే. ఇక బౌల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక కొన్ని ఉన్నాయి కదా అవన్నీ దోమేసిన, ఇంకా అవన్నీ కడిగి బౌల్ ఇస్తే అయిపోతుంది. ఫాస్ట్గా చేస్తున్నా. మాది నల్లలో ఎక్కువ వాటర్ ప్రెషర్ రాదు. మా మామయ్య ఇది వాటర్ కొంచెం తక్కువ వచ్చేటట్టు తీసుకొని వచ్చిండు. ఎందుకంటే వాటర్ ఒకటేసారి ప్రెషర్తో రాగానే షింకులు అంతా చిల్లుతాయి అనేసి, ఇట్లయితే బాగుంటుంది అనేసి చిన్నగా పెట్టించిండు. బౌల్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ని తోముడు. ఇక కింద పెడుతున్నా. ఇంకా ఇదంతా మంచిగా నీట్గా వాష్ చేస్తాను. నేను డైలీ వాష్ చేస్తాను. ఇదైతే సబ్బు పెట్టి మొత్తం తోమి అంత టైల్స్ అంతా షింక్ అంతా తోమి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుంటా. ఒక్కరోజు కూడా ఆ షింక్ వాష్ చేయకపోయింది అనుకో అసలు నాకు మంచిగా అనిపించదు. ఎందుకో ఏమో అది నా అలవాటు. ఎన్ని బౌళ్ళు తోమినా సరే షింక్ మాత్రం వాష్ చేయాల్సిందే. ఇక నేను వాష్ చేయకుండా ఒకవేళ పక్కకి వెళ్ళింది అనుకో, మళ్ళీ షింక్ దగ్గరకు వచ్చిందనుకో మంచిగా అనిపించదు. మళ్ళీ తీసుకుంటా సోప్ గిట్లా తీసుకొని మళ్ళీ వాష్ చేసి నీట్గా చేసేస్తా. ఇది మీరు ఏమే వీడియోలో కాబట్టి ఇట్లా చెప్తుంది అనేసి అని అనుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నిజంగా నాకు అదొక హ్యాబిట్. గ్యాస్ దగ్గర మాత్రం నీట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. వీడియో ఆఫ్ ఉన్నా వీడియో ఆన్ ఉన్నా నేను మాత్రం నీట్గా ఉంచుకుంటా. అది నాకు ఒక అలవాటు. అదంతా ఇక వాష్ చేస్తానా. ఎక్కువ వాటర్ ప్రెషర్ వచ్చుంటే బాగుండేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చిన్నగా వస్తాయి కాబట్టి ఇక కొంచెం లేట్ అనిపిస్తుంది వాష్ చేయడానికి. అట్లా నీట్గా మంచిగా వాష్ చేసుకుంటే అట్లా నీళ్ళన్నీ కింద పడతాయి. మళ్ళీ అంతా తుడుచుకోవాలి. ఒక్క అన్నం ఎత్తుకున్నా కూడా నాకు మంచిగా అనిపించదు. మొత్తం నీట్గా చేయాల్సిందే. అట్లా అలవాటైంది ఎందుకో ఏమో నాకు. అలుకు చల్లినట్టు చల్లుతున్న షింక్లో నాని అంటుండ, అబ్బా ఉండని రాదే ఎందుకే అంతగానంగా తోముతున్నావు అనేసి అని అంటాను. నాకు అంతే, నాకు అదే అలవాటు అనేసి ఇక బోళ్ళు తోముడు అయిపోగానే బెడ్రూమ్లోకి పడుకున్నాడు కదా, పడుకొని లేచిన ఇక బెడ్షీట్ కూడా మడత పెట్టాడు. మళ్ళీ వచ్చి మనమే చేసుకోవాల్సిందే. ఇక బెడ్షీట్ ఫోల్డ్ చేస్తున్నా. లడ్డు చెద్దరు మాకైతే ఎంత ఎండ కొట్టని ఎంత వాన పడని చెద్దరు కప్పుకుంటేనే మాకు నిద్ర పడుతుంది. ఇక చెద్దరు కప్పుకుంటాం, మళ్ళీ ఉబ్బరియగానే మళ్ళీ తీస్తాం. అదొక హ్యాబిట్ మాకు. ఇదంతా ఇక నీట్గా చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మా ఆయన స్పెండ్ చేసేది బెడ్ మీద. ఎనీ టైం పడుకొనే ఉంటాడు. పడుకొని ఏవో పక్కన అది ఉందిగా చార్జర్ పెట్టుకొని మంచిగా సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇదంతా ఇక నీట్గా దులుపుకుంటున్నా. మనం ఇక డైలీ మార్నింగ్ లేవగానే చేయాల్సింది ఇంక ఇవే పనులు కదా. అంతా నీట్గా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు బొర్రుతూ ఉంటాడు. అందుకే బెడ్షీట్ అంతా అటు ఇటు కొంచెం పోతూ ఉంటుంది. అంతా నీట్గా దులిపేసి ఇంకా మంచిగా పిల్లో సీట్లో పెట్టుకొని ఇంకా ఇల్లు ఇట్లా ఊడ్చుకోవాలి. నెక్స్ట్ అదే పని ఉంటుంది ఇక మనకి. ఆల్మోస్ట్ బోళ్ళు తోమడం అంతా అయిపోయింది. ఇక ఫైనల్గా అయితే ఇది బెడ్ మీద క్లీన్ చేయడం. డైలీ నైట్ నాని క్లీన్ చేస్తాడు, మార్నింగ్ నేను చేస్తా. ఇద్దరికి ఒక్కొక్క షిఫ్టింగ్. నైట్ అయితే నాని కన్ఫర్మ్గా చేయాల్సిందే. నేను తిని అంతా డాగ్స్కి అన్నం పెట్టే లోపలల్లా అది చేసేస్తాడు. ఇక బెడ్ మీద అంతా అయిపోయింది. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఈ వంటకి ఇట్లా అయ్యే లోపలలో బట్టలు అన్నీ అవుతాయి కదా అనేసి బట్టలు అన్నీ వేస్తున్నా వాషింగ్ మిషన్లో. నిన్ననే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయినా కూడా ఇంకొన్ని పడ్డాయి. ఎందుకంటే ఉన్నాడు కదా మా ఆయన డైలీ ఒక 2-3 జతలు ఇప్పుతూ ఉంటాడు. ఎందుకు ఏమో అది ఆయనకు ప్యాషనో ఏంటిదో అర్థం కాదు. నాకు కూడా ఊకే అరుస్తూ ఉంటాను నేను, ఎందుకు నాని ఇన్నిగానం బట్టలు విప్పుతావు రోజుకి అనేసి. అంటే నా ఇష్టం, నువ్వు విండుతానవా ఏమైనా, మిషన్ విండుతాంది కదా నీకేమైతుంది నేను విడుస్తే అనేసి అంటూ ఉంటాడు. సరే ఇప్పు, నీ వాషింగ్ మిషనే కదా నాకేం అవసరం అనేసి నేను అంట. ఇక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకొని పని చేసుకోవచ్చు అనేసి మిషన్లో అయితే వేసిన. అప్పుడప్పుడు నేను వర్క్ ఏమైనా పని చేసినా కూడా నాని వాషింగ్ మిషన్లో బట్టలు వేయి అంటే వేస్తాడు. కొంచెం కొంచెం హెల్ప్ చేస్తాడు నాని కూడా.
బయట ఎండ కొడుతుంది అనేసి చెయ్యి అట్లా పెట్టిన కొంచెం కనిపించదని స్క్రీన్ మీద దాని మీద. మేమైతే లిక్విడ్ యూస్ చేస్తాం, కొంతమంది సర్పు యూస్ చేస్తారు కదా, మేమైతే లిక్విడే యూస్ చేస్తాం. ఒక 1 క్యాప్ పోస్తాను నేను లిక్విడ్, ఇంకా దాని పని అదే చేసేసుకుంటుంది. కంఫర్ట్ అయితే ఇప్పుడు ఎక్కువ యూస్ చేయట్లే, ఇదే మంచి స్మెల్ వస్తుంది అనేసి కంఫర్ట్ యూస్ చేయట్లే. దీంతోనే బట్టలు స్మెల్ వస్తుంది. కంఫర్ట్ వేస్తే మాకు ఇంకెక్కువ స్మెల్కి హెడ్ఏక్ అనిపిస్తుంది, ఎందుకేమో చాలా స్మెల్ వస్తుంది అది. ఇక లిక్విడ్ పోసేసిన క్యాప్ పెట్టేసిన ఇక అదే అయిపోతుంది. ఇది సీతాఫలం నాని అత్తమ్మ తెచ్చిచ్చిందా? అవునవును. మా అత్తమ్మ ఎక్కడన్నా చెట్టు ఎవరో ఇస్తే తీసుకొచ్చి నాన్నకి ఇస్తుంది. ఇంకా ఇల్లు బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన కదా, ఇంకా ఇల్లు తుడుచుకుంటూ అయిపోతుంది అనేసి. అది సోఫాలో ఎందుకు తుడుతున్నా అంటే డైలీ మేము ఆడ కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్స్ చూస్తూ ఉంటాం ఇద్దరం. అందుకు మనం కూర్చున్నప్పుడు కాళ్ళు ఇట్లా పైకి పెట్టుకుంటాం కదా, కొంచెం మట్టి ఇట్లా ఉంటుంది కదా అనేసి డైలీ సోఫాస్ మీద అయితే దులిపి ఊడుస్తా. మా ఇంట్లో అయితే ఎంత ఊడ్చినా కూడా ఊడవనట్టే ఉంటుంది, ఎందుకంటే మాకు గిడ్డి ఉన్నది కదా, ఆ గిడ్డి ఊకే మొత్తం ఇంట్లో అయితే మంచిగా పడుకుంటుంది. ఆ బెడ్ కిందనే ఎక్కువ పడుకుంటుంది, అది దానికి ఫ్యాన్ కావాలి, చల్లగా ఉండాలి. అది ఎందుకో ఏమో మేమే బెడ్రూమ్, మాకు ఒక బెడ్రూమ్ అంటే ఆ గిడ్డి అయితే ఏ రూమ్లో పడుకోదు, మా బెడ్ కింద పడుకుంటే దానికి నిద్ర వస్తుంది. ఇక ఇల్లు మొన్న అక్కడ కిటికీ కింద కొంచెం వాటర్ టైప్ ఉంది కదా, మొన్న వర్షాలు పడి వాటర్ పడి అది అట్లా అచ్చు అయిపోయింది. ఆ బుట్టలో అయితే విడిచిన బట్టలన్నీ దాంట్లో వేసేస్తా. ఇక వాషింగ్ మిషన్ చాలు చేసిన రోజు ఆ బట్టలు తీసుకుపోయి వాషింగ్ మిషన్లో వేసేస్తా. ఎందుకంటే బట్టలు విడిస్తే ఆడ ఈడ వేస్తే అంత నాకు చిరాకు అనిపిస్తుంది అనేసి దానికోసం బుట్ట పెట్టిన. ఇంకా ఇల్లు ఊడవడం అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ ఇంకా ఇల్లు తుడవడమే. ఇక వాటర్ పట్టుకొచ్చి దాంట్లో లిక్విడ్ వేసిన లైసాల్ వేసి ఇంకా ఇల్లు తుడిస్తే అయిపోతుంది. ఇల్లు తుడిచినా కూడా మా కుక్కలు అయితే అసలు కొద్దిసేపు కూడా బయట ఉండవు. నేను మాత్రం చీపురి కట్టే కానీ ఇది మాప్ చేసేది స్టిక్ పట్టుకోగానే పోతుంది గిడ్డి. మా గిడ్డికి అదొక అలవాటు, చీపురి కట్ట తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా నేను చెప్పక ముందుకే అదే ముందే వెళ్ళిపోతుంది ఫస్ట్. అదొక మంచి గుడ్ హ్యాబిట్ ఉంది గిడ్డికి, ఎట్లా నేర్చుకుందో ఏమో అర్థం కాదు. ఇప్పుడు ఇక మంచిగా నీట్గా చల్లగా తుడుస్తా కదా, మంచి కూల్ ఉంటుంది కదా, వచ్చి మంచిగా పడుకుంటాయి బెడ్ కింద, కూల్గా ఉంటుందని. ఇక వెయిట్ చేస్తుంది ఎప్పుడు రూమ్ మొత్తం తుడవడం అయిపోతే ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడు నేను లోపల పోయి పడుకుందామా అనేసి ఇగో డోర్ బయట నిల్చొని చూస్తుంది గిడ్డి. ఇంకా రూమ్ అయితే తుడవడం అయితే అయిపోయింది. మిగతా రూమ్స్ కూడా తుడిచిన, కాకపోతే వీడియో తీయలేను. డైలీ ఇవన్నీ పనులు చేయాలి, మన ఆడవాళ్ళకున్న కష్టాలు ఇవి. ఇల్లు తుడవడం, ఊకడం, బోళ్ళు తోమడం, వంట చేయడం, దాని కింద అంతా నీట్గా వంగి తుడుస్తున్నా. ఇక నెక్స్ట్ ఇక వంట పని, ఇక బోళ్ళు తోమడం అయిపోయింది, ఇల్లు ఉడవడం అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా వంట చేస్తున్నా. ఇక మా ఆయన మాత్రం నాకు డైలీ వెజిటేబుల్స్ కటింగ్ చేసి ఇస్తాడు. ఇది మాత్రం ఏది చేసినా చేయకపోయినా వెజిటేబుల్స్ కటింగ్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే మంచిగా చేస్తాడు కటింగ్. నవ్వుతాండు నేను వీడియోలో నేను వెజిటేబుల్స్ కటింగ్ చేయను, అందరు చూస్తే ఏమనుకుంటా అంటే అందరి కోసం ఎందుకు నువ్వు వర్రీ కావాలి, నా కోసం కదా నువ్వు హెల్ప్ చేసేది, ఎవరి హస్బెండ్స్ అయినా హెల్ప్ చేస్తారు, ఏంటి అన్ని పనులు అమ్మాయిలే చేయాలని ఏమైనా రూలా, బాయ్స్ కూడా చేయొచ్చు, ఏం కాదు చెయ్యి వీడియో తీస్తా అనేసి అంటే సరే అనేసి తీస్తుండు. మంచిగా చిన్న చిన్న కటింగ్ చేస్తాడు. అది ఎందుకో ఏమో ఫ్రెండ్స్ తెలియదు కానీ ఈరోజు వీడియో తీస్తున్నా అనేసి కొంచెం లడ్డు కటింగ్ చేసిండు. సొక్క తిట్టిన ఇది కర్రీ వండేటప్పుడు కూడా నాకు ఈరోజు నువ్వు కటింగ్ చేసింది కూడా నాకు నచ్చలే అనేసి, కానీ చిన్నగా కటింగ్ చేస్తాడు, చాలా లేట్ అవుతుంది. నేనైతే ఫాస్ట్గా కటింగ్ చేసేసుకుంటా, నాని అయితే చిన్నగా కట్ చేస్తూ ఉంటాడు. నాని జల్దీ కట్ చేయి అంటే నేను కట్ చేయను, ఇంకా రేపటి నుంచి అవసరం లేదు, నువ్వు కొడతానో కదా, ఇంకా నీకు కట్ చేసి ఇవ్వడమే ఎక్కువ, నువ్వు ఇట్లా కట్ చేయి అట్లా కట్ చేయి అనేసి చెప్తావు ఎందుకు అనేసి గులుగుతూ ఉంటాడు. కానీ మంచిగా ఇది ఒక హెల్ప్ మాత్రం చేస్తాడు నాకు. చూడండి మంచి కటింగ్ చేస్తాడు. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారా మీ మమ్మీ వాళ్ళకి కానీ మీ సిస్టర్స్కి ఇట్లా?
మా ఆయన మాత్రం నా కోసం అయితే వెజిటేబుల్స్ కటింగ్ మాత్రం చేస్తాడు, మంచిగా నేర్చుకున్నాడు. నేను వేరే మటన్ కర్రీ కూడా వండినా, నాకు ఎందుకో నాన్ వెజ్ తినాలనిపించట్లేదు. అందుకోసం నా కోసం పొటాటో కర్రీ వండుకుందాం అనేసి నేను కట్ చేయమన్నా. 2 పొటాటోస్ అయితే నాకు సరిపోతుంది, అదే ఎక్కువ. నేను ఎక్కువ కర్రీ ఎక్కువ తినాను, లైట్గా తింటా. కర్రీ ఎక్కువ తింటేనే మంచిది అంటారు చాలామంది. నాకు కూడా చాలాసార్లు చెప్పిళ్ళు కర్రీ వేసుకొని తినాలి ఎక్కువ అనేసి. నాకు ఎందుకో ఎక్కువ ఇష్టం ఉండదు. అందులోటి ఆలు ఫేవరెట్ కర్రీ నాకు. మీకు కూడా ఎవరికైనా ఆలు ఫేవరెటా? మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఆలు అంటే. కానీ ఈ మధ్యలో ఎందుకు ఏమో ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నంత టేస్ట్ అయితే అస్సలు వస్తలేదు ఆలు. ఇప్పుడైతే కొంచెం స్వీట్గా అంత బాగా అనిపించట్లేదు. ఎంతైనా స్టార్టింగ్లో అయితే మా మమ్మీ వాళ్ళు కానీ ఉజ్జి ఏం కర్రీ వండాలి ఉజ్జి అని అంటే ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఆలు కర్రీ వండు మమ్మీ, ఆలుగడ్డలు తీసుకొచ్చినావు అంటే ఊకే తినొద్దు, అది మంచిది కాదు అనేసి చెప్పేది. అయినా కూడా మనం వింటామా? మనకు కావాల్సిందే కావాలి. అయితే మొన్ననే అంగడి పెడితే నాని వెళ్ళి తీసుకొని వచ్చిండు. ఎలా కటింగ్ చేస్తుండు నాని అన్నయ్య, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఒకసారి కామెంట్ చేయండి. అందరూ మంచిగా ఏంటిది కొంచెం పాజిటివ్గా చేయండి, ఎందుకంటే హెల్ప్ చేస్తాడు. మీరు నెగిటివ్ అయింది అన్నయ్య, మీరు వెజిటేబుల్స్ కటింగ్ చేసి ఇస్తున్నారు ఎందుకు అక్కకి అనేసి అంటే ఇంకోసారి ఆయన కటింగ్ కూడా చేయడు. కొంచెం పాజిటివ్గా మెసేజ్ చేయండి. చెప్తాను ఇట్లా కొంచెం చిన్న కట్ చేయి అది ఇది అని చెప్తా అంటే నీకు కటింగ్ చేసి ఇవ్వడమే ఎక్కువ అది ఇది అని టర్న్ అవుతాడు. ఇది పొటాటో కటింగ్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్ కటింగ్ చేయడం. ఆనియన్స్ కటింగ్ అయితే అస్సలు చేయడు, కానీ నాని పొటాటో కూడా కటింగ్ చేసినావు కదా ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేయి, అది కూడా అయిపోతుంది, మళ్ళీ నేనేం కట్ చేయను అనేసి అంటే ఇంకా కటింగ్ చేసి ఇస్తుండు. అది పొట్టు కూడా నేనే తీసి ఇచ్చిన, ఇంకా కట్ చేస్తుండు. ఆనియన్స్ అయితే కళ్ళు మండుతాయి కదా, నేనైతే చాలా ఏడుస్తాను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు. నానికి కూడా లాస్ట్ మూమెంట్లో కొంచెం లైట్గా వాటర్ వచ్చినాయి కళ్ళల్లోకి. ఇంత కష్టం ఉంటుంది ఆనియన్స్ కట్ చేయడం, అందుకే నేను కట్ చేయనంటే అస్సలు వినవు అనేసి ఒరుతుండు. ఇట్లా కట్ చేయి అట్లా కట్ చేయి పొడుగ్గా కట్ చేయి అనేసి చెప్తా అంటే నువ్వు నాకు చెప్పకు అనేసి అంటుండు. ఇక వాళ్ళు చేసేటప్పుడు ఎందుకు ఇక మనం కూడా అనడం మళ్ళీ చెయ్యడం అనేసి నేను కూడా ఇంకేమనలే. ఎట్లా కట్ చేయాలనేసి అడుగుతుండు. ఈ ఆనియన్స్ కట్టింగ్ ఇక పొటాటోస్ కట్టింగ్ అయిపోయినాక ఇక కర్రీ వండాలి. ఒక కుకింగ్ ఒకటి చేసేస్తే ఇంకా అయిపోతుంది. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసిన కదా, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇంకా ఈ గ్యాప్లో ఇవి అయిపోగానే బట్టలు ఎండేయచ్చు అన్న గ్యాప్లో వేసేసిన. మంచి కటింగ్ చేసి లాస్ట్ మూమెంట్లో చూడండి కళ్ళల్లోకి వాటర్ వస్తాయి నానికి. చాకులు కూడా మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాకు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాకుతో అయితేనే కోయాలనిపిస్తుంది. నాకు ఇది కంఫర్ట్ అంటుంది. నానికి ఇప్పుడు నాని కోసే చాకు నాకు నానికైతే మంచిగా అనిపిస్తుంది, ఆ చాకుతో అయితేనే మేము కోస్తాం. నాని అయితే ఇక మా అత్తమ్మ మాత్రం వేరే చాకు యూస్ చేస్తుంది. నేను నానికి ఇది మా ఇంట్లో మొత్తం ఒక 4-5 ఉన్నాయి చాకులే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని తీసుకొని వచ్చినాం. నానికి తుమ్ము వస్తుంది, తుమ్మల్లా వద్దా అనేసి చూస్తాడు, కానీ మళ్ళీ లాస్ట్కి తుమ్ము వస్తుంది, తుమ్ముతాడు, నవ్వుతాడు. తుమ్ము ఏం కాదు అనేసి నేను కటింగ్ చేస్తాను కదా దాంట్లో తుమ్ముతా అనేసి అంటాడే, దాంట్లో తుమ్మకు, నేను మాత్రం నువ్వు తుమ్మినావు అనుకో అన్నీ పడేస్తా అనేసి చెప్తున్నా నేను. ఇక తుమ్ము ఆపుకున్నాడు, కానీ లాస్ట్కి తుమ్ముతాడు. పక్కన మా అత్తమ్మతో ముచ్చట పెడుతుండు. అయిపోయింది ఆనియన్స్ కటింగ్ చేయడం. మాకు కళ్ళల్లోకి వాటర్ వస్తున్నాయి, కళ్ళు ఇట్లా అంటుండు.
పాపం నానినైతే ఏడిపించినాయి అలా వెజిటేబుల్స్ కటింగ్ చేసి. కళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి, నవ్వుతుండు. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, బట్టలు ఎండేస్తున్నా. ఈరోజు ఎక్కువ ఎండ లేదు, ఎండుతాయా ఎండవా అనేసి ఆలోచించి వేసినా. కానీ వాషింగ్ మిషన్లో డ్రై అయ్యే వస్తాయి కదా, కొద్దిసేపు ఎండితే అవే ఆరిపోతాయి కదా, కొద్దిసేపు బయట వేయొచ్చు, తర్వాతకి వెళ్ళి ఇంట్లో వేయొచ్చు అన్నీ వేసేసిన. ఎందుకంటే మళ్ళీ మా ఆయన డైలీ 3 times డ్రెస్ చేంజ్ చేస్తాడు కాబట్టి ఉండాలి కదా, మళ్ళీ వాష్ చేయకపోతే అంటాడు కదా నువ్వేమైనా వాష్ చేస్తాను అనే, మిషన్లో వేయడానికి నీకేమవుతుంది, మిషన్లో వేయడానికి కూడా ఇదవుతుందా నీకు అనేసి అని అంటాడు. ఇక ఎండేస్తున్నా బట్టలు అయితే. ఆ దండం నాకు అందని అందరూ ఎందుకే నీకు అంత అనేసి అని అంటాడు. మరి కింది కట్టు అనేసి నేను చెప్తున్నా, కానీ అందుతుంది నాకు. ఇట్లా పైకి చేతులు పెట్టి వేసేసరికి ఇక అంటుండు. ఎండ ఎందుకో ఏమో ఇవాళ రాలే. డైలీ అయితే 7 కాగానే ఇంట్లోకి అయితే ఇట్లా సన్ రైజ్ అయ్యేది. ఈరోజు ఏంది ఇంకా తెల్లారలేదు అనేసి చూసిన, టైం చూసేసరికి 6 అవుతుంది. ఇక ఫాస్ట్గా లేచేసి ఇక వీడియో కూడా చేయాలి కదా అనేసి అంతా అలా ఫాస్ట్గా లేచి నాన్నని కూడా లేపిన. ఇక అన్ని వీడియోస్ నేను అన్ని పనులు చేస్తా అంటే అంతా క్యాప్చర్ చేస్తాడు. ఇక శారీ ఎండేస్తాను. శారీ నాకు ఇంతకుముందుకైతే శారీ ఎండేయడం అస్సలు రాకపోయేది. మ్యారేజ్ అయినాక మా అత్తమ్మ నేర్పించింది ఇట్లా ఎండేయాలనేసి. ఇంతకుముందుకైతే ఆ శారీ మొత్తం తీసుకొని కుప్ప దండం మీద ఎండేసేది. ఇప్పుడైతే అట్లా నేర్చుకున్నా. మీరు కూడా ఎవరికైనా ఎండేయడం రాకపోతే ఇది చూసి ఎండేయండి. ఇలా అయితే ఈజీ అనిపిస్తుంది, మంచిగా మళ్ళీ మంచిగా ఆరుతుంది. బట్టలు ఎండేయడం అయితే ఇంకా అయిపోయింది. కొన్నే ఉండే ఈరోజు, బట్టలు ఎక్కువ లేకుండే. ఇక బట్టలు ఎండేసిన, అవి కటింగ్ చేసిన. ఆయిల్ లేదు, ఆయిల్ అయిపోయింది అనేసి ఇక డిమార్ట్కి పోయి ఆయిల్ తీసుకొద్దాం పా అనేసి బయలుదేరినాం. నిన్నటి దాకా నిమజ్జనం అయింది కదా, గణపతులని నిమజ్జనం చేసిళ్ళు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లుందో బ్రిడ్జ్ దగ్గరికి అనేసి అంటే సరే వెళ్దాం పదా అనేసి వెళ్తున్నాం. నేను నాని మా అక్కడ రోడ్డు మంచి, ఈరోజు వాతావరణం కూడా బాగుందిగా, ఎండేం కొట్టట్లేదు కదా, అట్లా పోయి చూద్దాం పదా అనేసి వెళ్తున్నాం. గ్రీనరీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. నేను ఇంతకు ముందుకి సిటీలో ఉండేది కదా, నాకు ఇప్పుడైతే విలేజ్ వాతావరణం అయితే అలవాటు అయిపోయింది. వీడియో ఆఫ్ చేసి మళ్ళీ తీసిన. బ్రిడ్జ్ దగ్గర బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మొన్న వర్షాలు పడ్డప్పుడు కూడా వర్షాలు తగ్గినాక చాలామంది వర్షాలు పడి ఇదేమంటారు కట్టలు ఇట్లా అన్నీ తెగిపోయినాయి కదా, వర్షాలు పడ్డప్పుడు బ్రిడ్జ్ దగ్గర పోయి ఒకసారి చూద్దాం వాటర్ ఫ్లోయింగ్ ఎట్లుందో చూద్దాం అంటే నాని అస్సలు తీసుకెళ్ళలేడు. ఇంకా ఈరోజు సెట్ అయింది. అట్లనే గణపతులని కూడా చూద్దాం, నిమజ్జనం చేసిరు కదా ఎట్లుందో అనేసి వెళ్దాం పదా అట్లనే అంటే వెళ్తున్నాం. ఇక్కడ తాటి చెట్లు చూడండి మంచిగా ఉంది కదా, నాకు చాలా ఇష్టం, ఇట్లా బాగుంది అనేసి ఇక్కడ వీడియో తీసిన. ఇక కొంచెం దూరం వెళ్తే ఇంకా బ్రిడ్జ్ వస్తుంది మా విలేజ్దే. అది ఒక 10-15 minutes పడుతుంది అంతే మా ఇంటికి అంచలి. ఆయిల్ ప్యాకెట్ తెద్దామనేసి బయటికి వెళ్తే ఇట్లనే ఇడికి కూడా వెళ్ళి చూద్దాం, అట్లనే వీడియో కూడా తీయొచ్చు అనేసి బయలుదేరినాం. ఇంకా అగో అక్కడ వాటర్ది కనబడుతుందా, అదే బ్రిడ్జ్ దగ్గర వాటర్. అక్కడనే మేము వినాయకుల్ని అందరూ మా విలేజ్ వాళ్ళైతే అందరూ అక్కడనే నిమజ్జనం చేస్తారు. ఇక వచ్చినాం, ఇక్కడ వాటర్ చూడండి ఫుల్ ఉన్నాయి. నిజంగా ఫ్రెండ్స్ నాకు అక్కడికి పోయి ఇదే ప్లేస్లో నిల్చొని ఉంటే వాటర్ సౌండ్కి నిజంగా మస్తు భయమైంది. ఫుల్ జుమ్మున వస్తానే వాటర్ ఫ్లోయింగ్. నాకు భయం అవుతుంది వాటర్, ఎందుకంటే మొన్న వర్షాలు వచ్చి చాలామంది వాటర్లో కొట్టుకుపోయిల్లు కదా, భయమైంది ఒకటేసారి వాటర్ సౌండ్ వినగానే.
గణపతులు చూడండి మంచిగా పడుకొని ఇట్లా పైకి ఫేసెస్ కొన్నేమో నిలబడి ఉన్నాయి, కొన్నేమో కొంచెం మునిగినాయి, కొన్నేమో మునగలేవు. బాగున్నాయి. ఎందుకో వినాయక చవితి 9 days దాకా మనం మంచిగా పూజ చేస్తాం. నిమజ్జనం చేసే రోజు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అబ్బా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు, వినాయకుడిని ఇన్ని రోజులు మంచిగా పూజించి అన్ని డ్యాన్స్ వేసి ఇట్లా అన్నీ చేస్తాం, ఎందుకు ఇట్లా వేయడం అనేసి ఎందుకో మంచిగా అనిపించదు అస్సలు. చూడండి గణపతులు నిన్ననే వేసిళ్ళు. ఈరోజు మార్నింగే 7 o'clockకి కూడా ఒకటి 2-3 వేసిళ్ళంట. సరే పదార్లనే చూసొద్దాం అనేసి వెళ్ళినాం. చూడండి మంచిగా ఉన్నాయి గణపతులు, ఫేసెస్ పైకే పెట్టి. ఇది మా విలేజ్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లోయింగ్. మొన్నైతే వర్షం వచ్చినప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చినాయంట, ఇప్పుడు కొన్ని తగ్గినాయి. నేను అటు ఇటు తిరిగి అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నా. వాటర్ ఫ్లోయింగ్ మాత్రం ఫుల్ అవుతుంది. జుమ్మ వాటర్ సౌండ్ అవుతుంటే నాకు నాని భయం అవుతుంది అనేసి అంటున్నా. చూడండి వినాయకుళ్ళు ఎట్లా పడ్డాయో మంచిగా పైకి ఫేసెస్ పెట్టి. మీరు ఎలా ఎంజాయ్ చేసిళ్ళు వినాయక చవితికి? ఈ గణపతి చూడండి అటు ఇటు శివుడు పార్వతి మధ్యలో గణపతి, సగమే మునిగింది ఇంకా సగం పైకే ఉంది. కానీ గణపతికి హ్యాపీ అంట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నా అనేసి. గంగమ్మ మొత్తం శారీ కొంగు అంతా ఇట్లా పెడుతుందంట, ఆ కొంగులోనే గణపతి పడతాడంట. అది నాకు కూడా తెలియదు, నాకు మా అమ్మమ్మ చెప్పింది. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అటు తీయి అనేసి నానితో చెప్తున్నా. బాగుంది. వాటర్ సౌండ్ వింటే మాత్రం నిజంగా నాకైతే చాలా భయమైంది. వినాయకుళ్ళు అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు లైన్గా ఉన్నాయి. నేను తొంగి చూస్తున్న దాంట్లోకి, నాని అటు ఇటు తిరుక్కుంటూ మొత్తం వీడియో తీస్తుండు. కొన్ని మునిగినాయి, కొన్ని బోర్లు పడ్డాయి, కొన్ని ఏమో పైకి ఫేసెస్తో పడ్డాయి. చూడండి ఎన్ని గనం ఉన్నాయో గణపతులు, ఇంకా కరగాలి. ఆ గణపతి మాత్రం బాగుంది. చూడండి శివుడు పార్వతి మధ్యలో గణపతి, కొంచెమే మునిగింది, కొంచెం పైకి ఉంది. నేను అక్కడి నుంచి తొంగి చూస్తున్నా. నిజంగా వాటర్కి వెళ్ళి ఒక 5 minutes అట్లనే చూస్తే చాలా భయం అనిపిస్తుంది. వాటర్తో పోయినట్టు ఇట్లా మన కళ్ళకి. చెప్తున్నా నానికి ఆ గణపతి వీడియో తీయి మంచిగా ఉంది కదా అనేసి. మీరు ఎలా ఎంజాయ్ చేసిళ్ళు కామెంట్ చేయండి. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం రా అనేసి చెప్పిన. ఇటు సైడ్ కొంచెం వాటర్ లేవు ఎక్కువ, కాకపోతే ఇటు సైడ్ ప్రెషర్తో ఇక్కడ వస్తానే కాబట్టి ఫుల్ సౌండ్ వస్తుంది. ఇటు సైడ్ ఎక్కువ, అటు సైడే వేసిళ్ళు గణపతులు, ఇటు సైడ్ ఎక్కువ వేయలేరు. ఇక కొద్దిసేపు చూసినాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంపా, ఇంకా ఆయిల్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి కర్రీ కుకింగ్ చేయాలి, ఇంకా వీడియోస్ చేయాలి పా అనేసి చెప్తున్నా నాన్నకి. చూడండి నేను స్నానం కూడా చేయలే, అట్లనే వచ్చేసిన. హెయిర్ కూడా జుట్టు కూడా వేసుకోలే, అట్లనే ఫోల్డ్ చేసేసుకొని వచ్చిన. ఇంకా వెళ్దాం పదా అనేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి డిమార్ట్కి వచ్చేసిన. ఆయిల్ ప్యాకెట్ ఇట్లా తీసుకొని వెళ్దాం అనేసి. ఆ వీడియో నాని అయితే లోపలికి రాలే, ఆయనకి డిమార్ట్లకు రమ్మంటే ఎందుకో ఏమో అర్థం కాదు, రాడు. ఇక ఆ డిమార్ట్లో ఒక అమ్మాయి నాకు తెలుసు, అరే వీడియో తీరా అంటే ఆ అమ్మాయి తీసింది. ఇది మొన్న రీసెంట్గా మా విలేజ్లో పెట్టిల్లు డిమార్ట్. అన్నీ తీసుకొచ్చిళ్ళు, బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. అవన్నీ చూస్తా అంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. మేము ఏమైనా మా ఇంట్లో ఏం సరుకులు అయిపోయినా మేము ఇక్కడికే వస్తాం. మా ఇంటికి చాలా దగ్గర, ఒక 10 minutesలో వచ్చేస్తుంది నడుచుకుంటూ వస్తే. మా ఇంటి పక్కనే కొంచెమే దూరం. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ డిమార్ట్ పడ్డప్పటి నుంచి అందరు డిమార్ట్లోకి వచ్చి అన్నీ తీసుకుంటారు. బిస్కెట్స్ అవి ఇవి ప్రతి ఒకటి లేదని కూడా లేదు. నాకు ఈ యూనిబిక్ ఆరెంజ్ ఫ్లేవర్ బిస్కెట్స్ చాలా ఇష్టం, నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ తీసేసుకున్నాం. ఒక ఆయిల్ ప్యాకెట్ కోసం నేను వెళ్ళిన
కానీ మనం ఒక్కదాని కోసం పోతే ఒకటి పట్టుకొని రాము కదా, ఒకటితో పాటు దాంతో ఇంకిన్ని పట్టుకొని వస్తాం కదా. అవన్నీ తీసుకున్నా, ఇంకా ఆయిల్ తీసుకొచ్చి ఇంకా దాంట్లో పోస్తున్నా. ఇంకా కర్రీ ఒకటి చేసేస్తే ఇంకా నా పని అయిపోతుంది. ఇక ఇది నేను చెప్పిన కదా నా కోసం నేను ఆలు ఫ్రై చేసుకుంటున్నా అని. ఆలు ఫ్రై చేసేసితే ఇంకా అయిపోతుంది నా పని. ప్యాన్ పెట్టేస్తున్నా. నాని ఇంకా వీడియో ఇది ఒక్కటి తీసేది ఇంకా అయిపోతుంది అనేసి అంటే సరే అనేసి తీస్తుండు. అవన్నీ తీసుకొచ్చినాయి, అన్నీ నీట్గా సర్దేసిన. పీనట్ బటర్ తీసుకొచ్చిన ఒకసారి, అది బాగుంటుంది పీనట్ బటర్ బ్రెడ్ మీద పెట్టుకొని తిని. ఇంకొకటి బ్రెడ్ స్నాక్స్ది కూడా ఒకటి శాండ్విచ్ది రెసిపీ ఉంది, అది కూడా నేను మీకు షేర్ చేస్తా. బ్రెడ్తోని చేయాలా వద్దా నాకు కామెంట్ చేయండి. చేయని చెప్తే మాత్రం వీడియో చేస్తా అది బ్రెడ్ది. ఆలు ఫ్రై అయితే చేస్తున్నా నేను. అవి ఆలు కట్ చేసినాక వాటర్లో వేయాలి, నేను మర్చిపోయి అట్లనే ఉంచి వెళ్ళిన. అవన్నీ పొటాటోస్ అన్నీ కొంచెం బ్లాక్ అయినాయి. అవన్నీ మళ్ళీ గిన్నెలో వేసి వాటర్లో అంతా వాష్ చేసి వేస్తామనేసి అప్పుడంత టేస్ట్ అనిపించట్లేదు ఎందుకో ఏమో. ఆవాలు వేస్తున్నా కొన్ని, నాని తోరుతున్న ఆలుగడ్డలు సన్నగా కోయమంటే ఎందుకు నాని డైలీ మంచిగా సన్నగా కోస్తావు, ఈరోజు ఎందుకు ఇట్లా లడ్డుగా కోసినావు, నాకు ఉండాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అనేసి అంటాను. నిజంగా ఫ్రెండ్స్ రోజు సన్నగా మంచిగా కోస్తాడు. ఈరోజు వీడియో తీస్తున్నాను ఏమో మరి అర్థం కాలేదు, ఫాస్ట్గా కొంచెం లడ్డు కోసేసిండు. ఇది స్టీల్ గంట పెడితే ప్యాన్ది కింద అదంతా లేస్తుంది అనేసి అది చెక్క గంటతో కలుపుతున్నా. నేను ఇక ఫాస్ట్గా ఫుల్ పెట్టి వండుతున్నాయి. ఒక్క కర్రీ వండితే అయిపోతుంది, ఇంకా పనంతా కంప్లీట్ అయిపోతుంది అనేసి. అన్నం ఇట్లా అన్నీ అయిపోయినాయి. అన్నం కూడా మాకు అన్నం వండేసిన, మాకు డాగ్స్కి వేరే అన్నం వండుతా, మాకు వేరే అన్నం. ఇక నాని కొంచెం లడ్డు కోసిండు అనేసి నాని మీద ఒర్రుకుంటూ కొంచెం సన్నగా కోస్తున్నా, లడ్డుగా ఉన్నాయి అన్నీ. ఇంకోసారి కొయ్యనులే, ఇక నువ్వు ఒర్రుతున్నావు కదా ఇదే లాస్ట్ అనేసి చెప్తాను నాతోని. ఇక కడిగిన అవన్నీ కొంచెం బ్లాక్ ఉన్నాయి అనేసి వాటర్లో అంతా కడిగి కర్రీ అయితే చేసేస్తున్నాను. చిటపట అంటుంది. కొంచెం అట్లా అన్నప్పుడు ఆయిల్ కొంచెం చేతుల మీద పడ్డది. ఇంకా అవి కొంచెం ఫ్రై అయినాక అల్లం పసుపు కారం వేసేసుకుంటే అయిపోతుంది ఇక కర్రీ. అప్పుడు తిన్నంత ఇప్పుడైతే తినాలనిపించట్లేదు ఎందుకేమో. ఆలు కర్రీ అంతగానంగా టేస్ట్ అయితే అనిపించట్లే. చాలా టైప్స్ ఉంటాయి ఆలు కర్రీస్లో కూడా. కొంచెం సాల్ట్ వేస్తే జల్దీ ఫ్రై అవుతుంది కదా అనేసి సాల్ట్ వేసిన. నాకు ఎక్కువ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, ఆలు ఫ్రైయే ఇష్టం. ఒకవేళ ఈరోజు నానికి కూడా వండాల్సి వస్తే టమాటో వేసే ఉండాలి. ఆయనకి ఫ్రై చేసిందంటే అస్సలు తినడు. ఆయనకి ఏ కర్రీస్లో అయినా టమాటో వేయాలి. నాకేమో టమాటో వేస్తే అస్సలు అంత మంచిగా అనిపించదు. నా కోసం ఒక్కదానికే కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. లేకపోతే నానికైతే ఇబ్బంది అవ్వు. టమాటా వేసి అన్నీ వేసి ఉండాలి ఆయనకి. ఏంటంటే కొంచెం లూజ్ ఉండాలి కర్రీ. ఫైనల్గా అయితే ఇక కర్రీ కుక్ అయిపోయింది. ఎలా ఉంది నా కర్రీ కామెంట్ చేయండి. ఇది నా కర్రీ రెసిపీ. ఆలు కర్రీ అయింది. ఇంకా అయినాక ఇక కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఇక లంచ్ చేసేస్తే అయిపోతుంది. ఇది ఇక నేను మార్నింగ్ రొటీన్ లాగ్ చేసిన అనమాట. మార్నింగ్ చేసే పనులు నా డైలీ ఇవి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేను చేసినవన్నీ షేర్ చేసిన మీతోని.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.